ఒక వ్యవసాయి ఆయన ఏం చేస్తాడు, విత్తనం విత్తుతాడు. విత్తిన నెక్స్ట్ డే మళ్ళీ రాలేదంటే ఓపెన్ చేసి చూడడం, దానికి కావాల్సిన నీరు వేస్తాడు, దానికి కావాల్సిన ఏదైతే మందులు వేయాలో అది వేస్తాడు, దాన్ని చూస్తూ ఉంటాడు. సో ఆ మొలక రాకముందు చాలా క్రియలు జరుగుతున్నాయి లోపల. ఏంటంట, ఒక విత్తనము లోపల చనిపోతుందంట. చనిపోయిన తర్వాత అది వేరు పారుతుంది. ఆ వేరులోంచి మొలక వస్తుంది, మొలక నుంచి పంట వస్తుంది. మనకేంటి, ఈరోజు విత్తనం వేయగానే పంట. సో అవి ఇన్స్టెంట్ మిరకల్స్, అవెవరికి కొంతమందికి అవసరం అలాంటివి. కానీ మనకి ఇక్కడ జరుగుతున్నది 21 రోజుల్లో కేవలము ఆశ్చర్య కార్యాలు మాత్రమే కాదు, రూపాంతరము. హల్లెలూయా, రూపాంతరము. కొంతమంది ఆ విత్తనము ఎలాగైతే ఆ వాక్యంలో ఉంటుంది. సంబడి ఆన్ ప్రొజెక్షన్, ప్లీజ్ బీ క్విక్ విత్ మీ టుడే అండ్ ప్లీజ్ బేర్ విత్ మై ఫ్లో. ఒక విత్తనము ఆ మట్టిలోకి వెళ్ళి అది చనిపోకపోతే, ఇఫ్ ద సీడ్ డజంట్ డై ఇట్ కెనాట్ గివ్ ఫ్రూట్. సో భూమిలో విత్తనం, నాట్ దిస్ వన్, ద సీడ్ హ్యాస్ టు డై ఇన్ ద సాయిల్. సో ఒక ప్రక్రియ జరుగుతుంది. కొంతమందికి వాక్యము ద్వారా కొన్ని ఆశలు చనిపోతున్నాయి, కొన్ని కోరికలు చనిపోతున్నాయి, శారీరకమైనవి. నూతనంగా దేవుడు ఏదో ఒక కార్యము జరిగిస్తున్నాడు, దాని యొక్క ఫలము తప్పకుండా మీరు చూస్తారు. ఈరోజు కూడా నేను చాలాసార్లు సాక్ష్యం ఇచ్చాను. ఇక్కడ నిల్చొని నేను మాట్లాడుతున్నా అంటే ఒక రాత్రి జరిగిన ప్రక్రియ కాదు. ఎస్పెషల్లీ వెన్ యు ఆర్ నాట్ ఫ్రమ్ ఎ మినిస్ట్రీ, మీకు పరిచర్య గురించి ఎలాంటి అనుభవము లేకుండా, పరిచర్య కుటుంబం నుంచి రాకుండా, ఎలాంటి బైబిల్ కళాశాలలకు వెళ్ళకుండా, అలాంటి రెగ్యులర్ ప్రాసెస్ నుంచి వెళ్ళకుండా ఇంతవరకు వచ్చి ఇలా ప్రసంగించడాలి అంటే అది ఒక రాత్రిలో జరిగే క్రియ కాదు. దేవుడు ఒకలాంటి ప్రక్రియ ద్వారా నన్ను తీసుకెళ్ళాడు. ఇది 21 రోజులు. ఈరోజు మనం దీనికంటే ముందు 40 రోజులు చేసాము, ఇంతకుముందు ఒక 20 రోజులు చేసాము, ఒకసారి అయితే ఒక సంవత్సరం అంతా చేసాము, ఎన్నో రాత్రులు ఆల్ నైట్ ప్రేయర్స్ చేసాం, హాఫ్ నైట్ ప్రేయర్స్ చేసాం. ఇవన్నిట్లో కూడా ఏమీ జరగదనేది కాదు. ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళి చూసినప్పుడు తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో దేవుని యొక్క ఫలము నేను చూడగలుగుతున్నాను. సో అలాగే మీ జీవితాలు ఉండబోతున్నాయి. హల్లెలూయా. 2025 ముగిసే రోజు వెనక్కి తిరిగి చూసుకుంటే దేవుడు మీకు ఇవ్వబోయే పంట ఎంత గొప్పగా ఉందో మీకు తెలుస్తుంది. హల్లెలూయా. సో ఇప్పుడు 21 రోజులు కూడా ఏంటంట, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటరిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. సో విశ్వాసంలో లేని వారికి కొన్ని పదాలు అర్థం కాకపోవచ్చు. మీరు చనిపోవాలి అంటే నేను చనిపోవడం ఏంటి, ఫిజికల్గా అనుకుంటారు. లేదు, లోపల ఏదైతే దేవుని నుంచి వెళ్ళిపోవాలో, దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోవాల్సినవి ఉన్నాయో నీ జీవితంలో, ఒక్కొక్కసారి మనము క్రైస్తవులుగానే ఉండొచ్చు, అన్నీ బాగానే చేస్తున్నాం అనుకుంటూ ఉండొచ్చు, కానీ కొన్ని చనిపోవాలి. అవి పోతేనే ఏమవుతుందంట, ఒక విస్తారమైన ఫలం అంట. అందరూ విస్తారమైన ఫలం అని చెప్పండి. సో 21 రోజులు కూడా ఆయన మాటలు వింటుంటే లోపల నుంచి ఒక ప్రక్రియ ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. దాని యొక్క ఫలం మీరు ఇప్పుడు చూడలేకపోయినా తప్పకుండా ఫలం వస్తుంది. ఎందుకంటే యెషయా 55లో అంటాడు, నేను ఒక మాట విడుదల చేసిన తర్వాత, ఎలాగైతే వర్షం వచ్చి భూమి మీద పడ్డప్పుడు తప్పకుండా ఆ భూమి మీద ఏదో ఒక ప్రభావము వర్షము చూపిస్తుంది, అలాగే నేను కూడా ఒక మాట మాట్లాడిన తరువాత వర్షము హిమము ఆకాశం నుండి వచ్చి అక్కడ ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటకై ఇది చిగిర్చి వర్ధిల్ల చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు వచనములు ఉండును. నెక్స్ట్ వర్స్, నిష్ఫలముగా నా యొద్దకు మరలక. అందరూ చెప్పండి, నిష్ఫలంగా అది దేవుని దగ్గరకు వెళ్ళదు. కష్టంగా ఉందా తెలుగు? నా బాధ మీకు అర్థమై ఉంటుంది. నిష్ఫలంగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. సో ఈ 21 రోజులు కూడా మీరు మాటలు వింటున్నప్పుడు కేవలము నా మాటలో, పాస్టర్ బెన్ మాటలో, లేకపోతే ఎవరైనా ఇక్కడి నుంచి ప్రసంగించిన వారి మాటలు కాదు, ఆయన దేవుని నుంచి వచ్చే మాటలు మనం వింటున్నాం. ఆ మాటలు ఏంటంటే అదే విధంగా వెనక్కి వెళ్ళమంట. ఎలాగైతే వర్షం వచ్చినప్పుడు విత్తువానికి విత్తనము ఆ పంట కోసం ఫలం ఇచ్చి వెళ్తాయో, అలాగే ఆ మాట 21 రోజులు మిమ్మల్ని తాకుతుంటే ఏం ప్రభావము లేకుండా ఉండడం అనేది అసాధ్యం. కొంతమంది ఇన్స్టెంట్ మిరకల్స్ లాగా మీరు చెప్తున్నారు, తలనొప్పి తగ్గిపోయింది, క్యాన్సర్ పోయింది, ఫీవర్ పోయింది. ఎందుకంటే మీకు శారీరకంగా కావాల్సిన దాన్ని మీరు పొందుకుంటున్నారు, చూడగలుగుతున్నారు. కొంతమంది మానసికంగా కొన్ని కావాలని వచ్చారు, కొంతమంది ఆత్మీయంగా కొన్ని కావాలని వచ్చారు, కొంతమంది భవిష్యత్తులో కొన్ని కావాలని వచ్చారు. అవన్నీ ఇప్పుడే మనం చూడలేం.
నీ భవిష్యత్తు కోసం ప్రార్థన చేస్తున్నావు, ఎప్పుడు చూడగలుగుతావు? ఆ సమయంలోకి నీకు వెళ్ళినప్పుడు చూడగలుగుతావు. హల్లెలూయా. కొంతమంది వివాహం కోసం ప్రార్థిస్తున్నారు, ఈరోజు చూడకపోవచ్చు, కానీ నీ వివాహ దినమున నువ్వు ఈ యొక్క ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటావు. ఆ రోజు ప్రార్థన చేశారు, సరి అయిన వ్యక్తి నా జీవితంలోకి సరి అయిన సమయంలోకి వస్తారని. ఈరోజు ఆ వివాహము నాకు సరి అయిన సమయంలో జరుగుతుందని ఆ రోజు నువ్వు తెలుసుకుంటావంట. హల్లెలూయా. సో ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, విశ్వాసంలో నాటబడి ఉండడం అంటే దాని ప్రకారం దాన్ని నమ్మి పలకాలి. సో ఇప్పుడు విత్తనం విత్తిన తర్వాత ఏం జరగట్లేదు, పంట రావట్లేదు, ఏం జరగట్లేదు, పంట రావట్లేదు, ఏం జరగట్లేదు, పంట రావట్లేదు అంటాడు ఆ వ్యవసాయి. విత్తాను, నేను చేయాల్సిన పని చేస్తున్నాను, విత్తనము నుంచి పంట రావాల్సిందే, పంట రావాల్సిందే. హల్లెలూయా. సో విత్తనం విత్తిన వ్యవసాయితో మాట్లాడినప్పుడు, ఓకే మీరు ఈసారి ఏం పంట వేశారు? ఓకే నేను వరి వేసాను, వచ్చిందా అంటే అది రావట్లేదు, నిన్నేసాను ఇవాళ కూడా రావట్లేదు ఈరోజు అంటారా? లేదు, వస్తుంది అంటాడు. ఎందుకు? పంట చూడకపోయినా ఆయన విత్తనం వేశాడు కాబట్టి ఈసారి వరి పంట వస్తుంది అంటాడు. అంతేనా? ఈసారి పత్తి వస్తుంది, ఈసారి టమాటాలు వస్తాయి, ఈసారి పాలకూర వస్తుంది. ఎందుకు అంటున్నాడు? పంట రాకముందు కాదు, విత్తనం విత్తినప్పుడే అంటున్నాడు. హల్లెలూయా. సో ఈరోజు ప్రతి మాట విత్తినప్పుడు ఏంటంటే దాని పంట వస్తుంది. ఏం విత్తనం విత్తాము? పరిశుద్ధాత్మ శక్తితో మీరు గొప్ప కార్యాలు చేస్తారు అన్నాడు. అంటే ఏం పంట రాబోతుంది? గొప్ప కార్యాలనే పంట రాబోతుంది. హల్లెలూయా. సో ఆ మాట విన్న తర్వాత చాలా విషయాల్లో నా మాటలు మార్చుకోవడం నేను మొదలుపెట్టాను. ఎప్పుడైనా ఎవరన్నా హౌ ఆర్ యూ అని అడిగారు, ఎలా ఉన్నావంటే ఏమో ఇలాంటి మాటలు వచ్చేవి. కానీ ఒకరోజు దేవుడు చూపెట్టాడు, ఎందుకు అలాంటి మాటలు మాట్లాడుతున్నావు? నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాను. విత్తనం ఉంది, పంట రాబోతుంది, నువ్వేం పలకాలి? దాని ప్రకారం పలకాలి. సో ఇప్పుడు ఎవరైనా నన్ను హౌ ఆర్ యూ అంటే ఫస్ట్ ఏమంటాను తెలుసా? ఐఎమ్ బ్లెస్డ్ అంటాను. ఐఎమ్ బ్లెస్డ్ అంటాను. లేకపోతే ఎప్పుడైనా పాస్టర్ గారు ఎలా ఉన్నావు ఈరోజు, చాలా సర్వీసెస్ ఏమై హౌ ఆర్ యూ అన్నాడు ఎస్టర్డే, ఐఎమ్ బ్యూటిఫుల్ అన్నాను. ఎందుకంటే దేవుని విత్తనం ఆ పంట తీసుకొని వస్తుంది, దాని ప్రకారమే ఆ మాటలు మాట్లాడాలి. సో ఇన్ని రోజులు పంట వేసిన తర్వాత ఇది చాలా ముఖ్యమైన ప్రిన్సిపల్. ఎన్నో మర్మాలు మనం తెలుసుకుంటున్నాము, కానీ ఈ మర్మము చాలామంది జీవితాలు మార్చివేస్తుంది. కొంతమంది కొన్ని విషయాల్లో మీరు దీన్ని అలవాటు చేసుకున్నారు, దాని పంట చూశారు, కానీ ఈ రోజుతో ఇంకా ఎప్పుడూ కూడా దేవుని యొక్క పంట మీ నాలుక ఆపొద్దు. హల్లెలూయా. సో అన్నీ విన్నప్పుడు బాగుంటుంది, ఇక్కడ ధైర్యంగా ఉంటుంది, అన్నీ వైపున ఉంటుంది. ఒక్కసారి బయటకు వెళ్ళగానే ఏమవుతుంది? నోట్లో నుంచి వచ్చే మాటలు వ్యతిరేకంగా మాట్లాడతావు. ఎన్నోసార్లు ఈ యొక్క ప్రసంగాలు విన్నా కూడా ఒక్కొక్కసారి నీకు పరిశుద్ధాత్మే చూపెట్టుంటాడు, ఎందుకు మాట్లాడవు అలాగా, ఏం విన్నావు, ఇప్పుడే కదా మాటల గురించి చెప్పారు అని. సో ఈరోజు నేను చెప్తుండగా మరి ఒక్కసారి ఎక్కడైతే మనం తప్పిపోతున్నామో, ఏ పంట అయితే 21 రోజులు దేవుని యొక్క విత్తనాలు మీలో ఉన్నాయి, దేవుని యొక్క గొప్ప కార్యాలు చేసే ప్రతి వాగ్దానము మీలో నాటబడుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మీరేం చేయాలి? 21 రోజుల తర్వాత ఏం చేయాలి? కొన్ని పంటలు ఇప్పుడు రావాల్సిన పంటలు వచ్చేస్తున్నాయి, కొన్ని పంటలు కొన్ని రోజుల్లో రాబోతున్నాయి, కొన్ని వారాల్లో రాబోతున్నాయి, కొన్ని సంవత్సరం తర్వాత రాబోతున్నాయి, కొన్ని ఇంకా వచ్చే 10 సంవత్సరాలకు వచ్చే తరము కొరకు కూడా దేవుడు కొన్ని వాగ్దానాలు మీలో ఉంచాడా లేదా? హల్లెలూయా. మీ నుంచి వచ్చే సాక్ష్యము తరతరాలు నిలుచుంటుంది అనే వాగ్దానం విన్నారా ఈ టెంట్లో మీరు? ఓకే, అంటే ఆ విత్తనం ఆల్రెడీ అక్కడ ఉంది. నీ పిల్లలే కాదు కానీ నీ పిల్లల పిల్లలు కూడా నీ గురించి మాట్లాడుకోబోతున్నారు. హల్లెలూయా. సో అంతలోనే ఇది పని చేయట్లేదు అని నువ్వు ఇంకో మాట మాట్లాడొద్దు. చూడండి వాక్యంలోంచి ఎఫీషియన్స్ చాప్టర్ 4 వర్స్ 29. జస్ట్ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ తెలుగు. ఎఫీషియన్స్ చాప్టర్ 4 వర్స్ 29. ఎఫెసీ పత్రిక పౌలు రాస్తున్నాడు. ఎఫెసీ పత్రిక రాసేటప్పుడు ఆయన చూడండి, కొరింథీ పత్రిక రాసేటప్పుడు ఒకలాంటి సంఘంతో మాట్లాడుతున్నాడు కాబట్టి వారికి అన్నీ కూడా కరెక్షన్స్ నేర్పిస్తున్నాడు. ఇలాగ ఉండాలి, అలాగ ఉండాలి, ఇలాగ ఉండాలి. ఎఫెసీ పత్రిక రాసేటప్పుడు కూడా ఎఫెసీ పత్రిక ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ ఈజ్ ఆల్మోస్ట్ ఐడెంటికల్ టు జడ్జెస్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. న్యాయాధిపతుల గ్రంథము పాత నిబంధనలో, కొత్త నిబంధనలో ఎఫెసీ పత్రిక ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. అంటే దానిలో ఉన్న మూల వాక్యము ఆల్మోస్ట్ అదే విధంగా ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథంలో కూడా వారి యొక్క గుర్తింపు, వారు ఏమి పొందుకున్నారో,
వారికి గుర్తు చేస్తుంటాడు. గిద్యోన్తో మాట్లాడినప్పుడు, లేదంటే అక్కడున్న న్యాయాధిపతులతో మాట్లాడినప్పుడు కూడా వారికి ఉన్న గుర్తింపు జ్ఞాపకం చేస్తున్నాడు. సంసోను గురించి, అలాగే అక్కడున్న న్యాయాధిపతులతో, అలాగే దేవుడు వారికి ఏమి ఇచ్చాడో దాని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎఫెసీ పత్రికకు వచ్చినప్పుడు కూడా మళ్ళీ అదే వాక్యాలు పౌలు నూతన నిబంధనలో రాస్తున్నాడు. మీ యొక్క గుర్తింపు, యువర్ ఐడెంటిటీ అండ్ వాట్ యు పొజెస్ ఇన్ క్రైస్ట్. సో మొదటి అధ్యాయంలోనే అందుకే ఎఫెసీలో ఉన్న సంఘము వారు ఏంటి, ఇంకా ఎక్కువ లోతైన విషయాలు తీసుకోగలరు, దేవునిలోంచి గొప్ప మర్మాలు తీసుకొని బలమైన విశ్వాసులుగా నిల్చోవడానికి సిద్ధంగా ఉన్నారు సంఘం అని చెప్పి వారికి రాస్తున్నారంట. హల్లెలూయా. అలాంటి వారు మీరు కాబట్టి ఈ వాక్యం ఈరోజు మీకు చెప్పబడుతుంది. హల్లెలూయా. సో మొదటి వచనంలోనే ఎఫెసీలకు రాసినప్పుడు ఏమంటాడు, ది ఐస్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్ బి ఫ్లడెడ్, అంటే మీ కనులు దేవుని యొక్క ప్రత్యక్ష జ్ఞానముతో వెలగాలి అంటున్నాడు. సో ఈ ఎఫెసీలకు ప్రత్యక్ష జ్ఞానము ఇవ్వబడాలి, వాళ్ళకు ఒక వెలుగు రావాలి, వారు నూతనంగా బలమైన విశ్వాసంలోకి వెళ్ళే సంఘముగా వారు కట్టబడుతున్నారు అని ఆయన గుర్తించి వారితో రాశాడు. అందుకే 2వ అధ్యాయంలో వారు ఎక్కడ కూర్చున్నారో, దేవునితో మీరు ఈరోజు పరలోకములో కూర్చొని ఉన్నారు అని వారి స్థానాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి వాకింగ్ వర్ది ఆఫ్ యువర్ కాలింగ్, అంటే నీ పిలుపు నాకు తగినట్లుగా నడువుము అంటున్నాడు. 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి మీరు నిలబడండి అంటున్నారు. ఎక్కడ కూర్చున్నాడో చెప్తున్నాడు, ఎలా నడవాలో చెప్తున్నారు, ఎలా నిల్చోవాలో చెప్తున్నాడు. హల్లెలూయా. సో ఎప్పుడైతే నువ్వు ఎక్కడ కూర్చున్నావో తెలిస్తే, అంటే నీ స్థానం ఏంటో తెలిస్తే దానికి తగ్గట్టుగా నువ్వు నడుస్తావు. దానికి తగ్గట్టుగా నడిచినప్పుడు నీ జీవితం నిలకడగా ఉంటుంది. హల్లెలూయా. సో ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమావృద్ధికరమైన అనుకూల వచనమునే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. మీ నోట రానీయకుడి అంటే అది ఎవరు చేయాల్సిన పని? మనం చేయాల్సిన పని, దేవుడు చేయాల్సిన పని కాదు. సో ఈరోజు వింటున్న దాని ప్రకారము మీ నోరు మాట్లాడాలి. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక పని మీరు చెయ్యాలి. ఏంటి? మీ నోట్లోంచి ఒకటి రాకుండా మీరు చూడాలి అంట. దాన్ని ఎదురించాలి, దాన్ని ఆపగలగాలి. ఇంగ్లీష్లో రెసిస్టెన్స్ అనే వర్డ్ వాడతాం. సో ఎప్పుడైనా మనము పౌలు తన పత్రికల్లో రాస్తాడు, 2 నియమాలు నా లోపల ఉన్నాయి, ఒకటి శరీరము, ఒకటి ఆత్మ. ఒకటి బయటికి వచ్చేలాగా చూడాలి, ఒకటి బయటికి రాకుండా ఆపాలి. 2 కార్యాలు చేయాలి. సో ఎప్పుడు కూడా శరీరానికి ఆత్మకు ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే శారీరకంగా నోటి నుంచి ఏది రాబోతుందో అది రానివ్వకుండా ఆపండి అంటున్నాడు. అది నీ నోటికి కళ్ళం వేసుకోండి అని వారి నోటికి స్టిచ్ యువర్ లిప్స్ అంటారు ఇంగ్లీష్లో. సో ఈ మాట పదే పదే పాత నిబంధనలోంచి, సామెతల్లో నుంచి, అలాగే నూతన నిబంధనలో ఎన్నోసార్లు దేవుడు రాస్తున్నాడు. అంటే ఇది తప్పకుండా మనము డెవలప్ చేసుకోవాల్సిన ఒక మజిల్. యువర్ రెసిస్టెంట్ మజిల్స్ హ్యావ్ టు బి డెవలప్డ్. నోరు ఆపుకోవడం అనేది కొంతమందికి చాలా కష్టం, చాలా కష్టం. ఏదో ఒకటి అనేసేయాలి. అంత మాట్లాడితే నేను ఒక్కటి కూడా అనొద్దా, అంటుంటే నేను ఇంకోటి కూడా అనొద్దా అంటే మాకు రోషన్ ఉంది. కానీ వాక్య ప్రకారం ఏమంటున్నారు? అన్ని మాటలు మాట్లాడినా ఎవరైతే తమ నోరు విప్పకుండా ఉంటారో వారు జ్ఞానులు, నోరు విప్పిన వారు బుద్ధిహీనులు. హల్లెలూయా. యేసుక్రీస్తుని ఎన్ని మాటలు అన్నారు, ఆయన ఒక్క మాట కూడా అన్నాడా? నువ్వు మాట్లాడినప్పుడు ఏంటంట, నువ్వు మాట్లాడినప్పుడు దేవుని యొక్క స్వభావాన్ని నువ్వు చూపుతావు నీ మాటల ద్వారా. ఈమె మాట్లాడుతుంటే ఆదరణ ఉంది, ఈమె మాట్లాడుతుంటే దేవుని ప్రేమ కనిపిస్తుంది, వీరు మాట్లాడుతుంటే క్రీస్తులాగా ఉన్నారు. అలాగా మన మాటలు ఉండాలి అంట. అందుకనే ఆయన ఏమంటాడు, మీరు ఈ లోకానికి ఉప్పు అయి ఉన్నారు అంట. ఉప్పు ఏం చేస్తుంది? ఎంత మంచి అన్న వంట వండండి, ఉప్పు లేకపోతే, ఉప్పు ఎక్కువైతే తింటామా? వేస్ట్. నువ్వు అందులో మసాలాలు అయ్యి బయట నుంచి అన్నీ కొనుక్కొని వచ్చి వాట్ ఎవర్ యూ పుట్ ఇన్ దట్, వన్స్ దెర్ ఈజ్ నో సాల్ట్ ఇట్ ఈస్ అ వేస్ట్. సో నువ్వు ఎంత ఒకరితో మాట్లాడినా, నీవు ఎంతగా ఒకరితో సంబంధంలో ఉన్నా, ఎన్ని క్రియలు చేసినా అక్కడ సరి అయిన మాట పడకపోతే వేస్ట్. సో అందుకనే ఈ మాటల గురించి దేవుడు అన్నిసార్లు మళ్ళీ చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటాడంటే క్షేమావృద్ధికరం, ఎఫెసియన్స్ 4:29, క్షేమావృద్ధికరమైన మాటలే మాట్లాడాలి అంట. సో యాక్చువల్గా అక్కడ ఉన్న వర్డ్ మనం తీసుకున్నట్లయితే క్షేమావృద్ధి
ఆర్ అనుకూల వచనము, దుర్భాష ఏది మీ నుండి రాకండి అన్న మాటల గురించి ఒరిజినల్ పదంలో మనం తీసుకున్నట్లయితే ద వర్డ్ దేర్ మీన్స్ రాటన్ వర్డ్స్. రాటన్ అంటే కుళ్ళిపోయినవి. ఏదైనా ఒక పండ్లు లేదంటే ఏదైనా ఒక ఆహారము కుళ్ళిపోయింది అనుకోండి, అంటే చాలా రోజులు ఉండి అక్కడ పాడైపోయిన ఆహారం ఉంది. ఆ పాడైన ఆహారము, కుళ్ళు పట్టిన పండ్లు మనము తీసుకుంటే ఏమవుతుంది మన శరీరానికి? స్వస్థత? హానికరమా? మంచిదా? హానికరం. సో ఆయన ఏమంటున్నాడంటే ఈ మాటలుకి అలాంటివి అంట. మీరు సరి అయిన మాటలు పలకనప్పుడు ఒక కుళ్ళిపోయిన మాట, ఒక పాడైపోయిన వస్తువు లేకపోతే పాడైన ఆహారము మీ యొక్క శరీరాన్ని తాకినట్లు ఉంటుందంట. కాబట్టి కొంతమంది వారి జీవితంలో అనారోగ్యము కానీ వారి జీవితంలో హాని కానీ ఎందుకు చూస్తున్నారంటే ఇలాంటి మాటలు పలికినప్పుడు. సో మాటలు పలికినప్పుడు నీ మాటలు లేకపోతే నీ యొక్క సంభాషణ ఎలాగుండాలి? దేవుని యొక్క సత్యము తెలుసుకొని మాట్లాడాలి. ఈవెన్ వాక్యము పలుకుతున్నా, వాక్యము బోధిస్తున్నా కూడా ఊరికే ఏం మాటలు చెప్పడానికి వీల్లేదు, నాకు వచ్చినట్టు చెప్పడానికి వీల్లేదు. మాట్లాడినప్పుడు ఏంటంటే సత్యము తెలుసుకొని, నీ యొక్క ఒపీనియన్ కాదు, నువ్వేమనుకుంటున్నావు అనేది కాదు, అక్కడ సత్యము బట్టి ఏముందో దాన్ని బట్టి మనము పలకాలి. చాలామంది కరెక్టే, అక్కడైతే వాళ్ళైతే అలాగ ప్రసంగించారు, నేనైతే ఇలాగ అనుకుంటున్నాను, అదేంటి వారి ఒపీనియన్, దేవుని యొక్క సత్యము కాదు. సో ఎప్పుడైనా మాటలు పలికినప్పుడు, ఇప్పుడు Proverbs chapter 8 verse 2, Proverbs ఏ వాక్యము కూడా చదివినప్పుడు కూడా దాని గురించి ఒకరితో మాట్లాడుతుంటే ఈ మాట ఎందుకు ఉంది ఇక్కడ, ఈ వాక్యము ఎందుకు ఉంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కూడా దానిలో ఏముందో మనం అర్థం చేసుకోవాలి. Proverbs chapter 18 verse 2, సామెతలు 18:2, బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను బలపరచుటయందు సంతోషించును అంట. ఏంటంటే నా అభిప్రాయము, నేనేమనుకుంటున్నానో అదే కరెక్ట్ అని ఏం చేస్తారు ఇప్పుడు వీళ్ళు? గట్టిగా మాట్లాడుతుంటారు. నువ్వు నోట్లోంచి వచ్చే మాట నీ అభిప్రాయమా, దేవుని యొక్క సత్యమా? కొంతమందికి ఎన్ని చెప్పినా కూడా ఏంటంట వివేచన ఉండదు, దాని గురించి అర్థం చేసుకోవడానికి ట్రై చేయరు. నా అభిప్రాయమే కరెక్ట్, నేనే వాళ్ళని ఏమంటున్నారు? బుద్ధిహీనులు అంటున్నట్ట. Proverbs chapter 12 verse 15లో సామెతలు 12:15 వచనం, మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినది, జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించును. అందుకే యాకోబు పత్రికలు ఏమంటే వినుటకు వేగరపరుడి బట్ స్లో డౌన్ ఇన్ యువర్ స్పీచ్ అంటాడు. ఎందుకు? ఆలోచించండి, మాట్లాడే ముందు ఏం మాట మాట్లాడుతున్నారో ఆలోచించి. ఈ ఒక్క మాట ఇప్పుడు నేను చెప్పడము ద్వారా కొంతమంది అయితే వారు ఒక్క మాట మాట్లాడితే ఒక వ్యక్తిని లేకపోతే ఒకరి జీవితాన్ని వారు కంప్లీట్గా వారు బ్రతుకున్న రోజులు వాళ్ళు కోల్పోతారు. ఒక మాట ద్వారా ఈరోజు సంబంధాలు కూలిపోతున్నాయి, ఒక మాట ద్వారా కుటుంబాలు కూలిపోతున్నాయి. ఎందుకు? ఏదో ఒక రోజు ఒక మాట ఎవరో అన్నారు అని ఇప్పుడు ఏమైపోయింది, జీవితాంతం వారు విడిపోయారంట. సో ఏదైనా మాట నీ నోట్లోంచి వస్తుంటే అది వారికి క్షేమాన్ని కలగజేస్తుందా లేదా? ఇది నేను ఇప్పుడు మాట్లాడడం అవసరమా లేదా? ఇప్పుడు నీ టాపిక్ ఎత్తుకోవడం అవసరమా లేదా? ఈ వివేచన ఉండదంట. ఏంటి? మా అభిప్రాయమే కరెక్ట్, లెట్స్ ఓపెన్ అవర్ మౌత్ అండ్ జస్ట్ స్పీక్. కానీ అలాంటి వాళ్ళని బైబిల్ ఏమంటుంది? బుద్ధిహీనులు, మూడులు అంట. Proverbs 29:11. కొంతమందికి మాట్లాడినప్పుడు ఆలోచన కాదు, ఏంటి? భావోద్వేగాలు, ఆవేశంతో మాట్లాడతారు. ఆ మాట టైంకి ఏది వస్తే అది అనేస్తారు. ఎమోషన్స్ని కంట్రోల్ చేసి, సరే ఇప్పుడు కోపంగా ఉన్నాం, దీని గురించి ఆలోచిద్దాం, ఇప్పుడైతే బాధలో ఉన్నాం, దీని గురించి ఆలోచిద్దాం, తర్వాత మాట్లాడదాము అనే వివేచన ఉండదు. వారికి ఉన్న ఎమోషన్స్ బట్టి మాట్లాడతారంట. చూడండి, బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును, జ్ఞానము గలవాడు కోపమును అణుచుకొని దానిని చూపక ఉండును. కోపంలో ఒక మాట మాట్లాడేస్తావు, కానీ ఆ మాటలు ఇంకోటి ఏంటంటే ఒకసారి పలికిన మాట నువ్వు మళ్ళీ వెనక్కి తీసుకోలేవు. ఇందాక మనం చెప్పాం, మాట వెళ్తే దాని కార్యము చేసే మళ్ళీ వెనక్కి వస్తుందంట. ఒకసారి దాని మధ్యలో ఆపడానికి ఇంక వెళ్ళలేవు. ఆ మాట వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోయింది, ఆ కార్యము చేసుకుంటుంది. కాబట్టి మాటలో అంత శక్తి ఉంది కాబట్టి ఆలోచించాలి, వివేచించాలి. నేనేం మాట్లాడుతున్నాను, నా గురించి నేనేం మాట్లాడుతున్నాను, నా శరీరం గురించి నేనేం మాట్లాడుతున్నాను, నా భవిష్యత్తు గురించి నేనేం మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఒక్కసారి మాట్లాడినామంటే
అది తప్పకుండా ఆ కార్యము జరిగించే వస్తుందంట. సో చాలాసార్లు నేను తల్లిదండ్రుల గురించి కూడా చెప్తాను, పిల్లలతో మాట్లాడినప్పుడు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. వారి భవిష్యత్తు ఏంటి ఇలా అయిపోయిందంటే ఒక్కసారి చూడు నువ్వేం మాట్లాడవో వారి గురించి, నువ్వు ఎలాగ ఉండిపోతావు, నువ్వు ఇలాగే ఉండిపోతావు. మాట్లాడి మాట్లాడి ఏమైపోయింది, బుద్ధిహీనకి ఏంటి, కోపం వచ్చినప్పుడు నీ యొక్క వివాహం గురించి నువ్వేం మాట్లాడవు, నీ భార్య గురించి ఏం మాట్లాడవు, నీ భర్త గురించి ఏం మాట్లాడవు, నీ సంబంధాల గురించి ఏం మాట్లాడవు. ఆ మాటల యొక్క నోటి ఫలము మీరు అనుభవించడం. సో ఒక వివేకముతో ఉన్నవాడు ఏంటంటే ఆ భావోద్వేగాలు వచ్చినప్పుడు అవి అణుచుకొని దాని గురించి వివేచించి ఆలోచించి దాని ప్రకారము మాట్లాడతారంట. ఎందుకంటే మాటల్లో ఉన్న శక్తి అంత. మాట ఒక జీవితాన్ని మార్చివేయగలుగుతుంది, ఒకటి సృష్టించగలుగుతుంది, ఒకదాన్ని కూల్చివేయగలుగుతుంది. ఏదైనా కూడా చూడండి, సృష్టించినప్పుడు దేవుడు ఏ విధంగా సృష్టించవచ్చు. సృష్టిని చిటికేస్తే రావచ్చు, అంతేనా? ఆయన ఆలోచిస్తే కూడా రావచ్చు, కానీ మాటల ద్వారా ఎందుకు సృష్టించాడు? దెర్ ఈజ్ ఆయన పోలికలో మనం ఉన్నాం కాబట్టి ఆయన మాటల ద్వారా ఒక సృష్టిని సృష్టించాడు అంటే ఈ సృష్టి మొత్తము కూడా మాటలకు స్పందిస్తుంది. మాటల ద్వారా సృష్టించాడు కాబట్టి సృష్టి దేనికి స్పందిస్తుంది? మాటకు స్పందిస్తుంది. ఆయనకి ఆ సృష్టి ఆయన నోటి నుంచి వచ్చింది కాబట్టి ఆ సృష్టి మొత్తం కూడా ఆయన మాటకు లోబడిందంట. అందుకే యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన సృష్టితో మాట్లాడితే ఆ సృష్టి లోబడింది. దేనిపై నీకు అధికారం ఇవ్వబడుతుందో దానితో నువ్వు మాట్లాడగలవు. నీకు దేనిపై అధికారం ఉంటే దానితో నువ్వు మాట్లాడగలవు. నీ యొక్క భవిష్యత్తుపై నీకు అధికారాన్ని ఇచ్చాడు, దాంతో నువ్వు మాట్లాడగలవు. నీ శరీరానికి కూడా నీకు అధికారం ఇచ్చాడు, దాంతో నువ్వు మాట్లాడగలవు. నీ పిల్లలపై నీకు అధికారం ఇచ్చాడు, దాంతో కూడా నువ్వు మాట్లాడగలవు. నీ బిజినెస్కి అధికారం ఇచ్చాడు. సో ఏదైతే నీదో దాంతో నువ్వు మాట్లాడగలవు, అది నీకు దాని ప్రకారము స్పందిస్తుంది అంట. సో యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళినా ఆయన మాట్లాడినప్పుడు ఆ మాట ప్రకారము జరిగింది. ఆ మాటకు వ్యతిరేకంగా ఏది నిల్చోలేదు. మళ్ళీ అలాగే మనకు కూడా అలాంటి అధికారాన్ని ఇచ్చాడంట. అందుకనే నాలుకను కంట్రోల్ మస్ట్ బి పుట్ దట్ వర్స్ ఇన్ జేమ్స్. యాకోబు పత్రికలు రాస్తాడు, నీ అవయవంలో అన్నిటికంటే చిన్నది అంట ఏంటి? నాలుక. కానీ గొప్ప ప్రభావము చూపిస్తుంది. ఎలాగంటే ఒక పడవను నడపడానికి ఎలాగైతే దాన్ని స్టీరింగ్ ఉంటుందో నీ యొక్క జీవితాన్ని నడపడానికి కూడా నీ నాలుకని ఉంచిందంట. సో యువర్ వరల్డ్ విల్ మూవ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ యువర్ వర్డ్స్. యువర్ వరల్డ్ విల్ మూవ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ యువర్ వర్డ్స్. ఏ నరుడు నాలుకను సాధన చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. వర్స్ 9. No, put that the boat example. Verse 8. సో ఈ వచనం చదివినప్పుడు అనుకోవచ్చు, ఏ నరుడు కూడా సాధు చేయలేడంట కదా, మరి నేను ఎలాగా నా కంట్రోల్లో ఉంచుకుంటాను? ఇది నరుల గురించి మాట్లాడుతుంది, అంటే శరీరముతో ఉన్న వారితో మాట్లాడుతుంది. నిజమైన నువ్వెవరు? ఆత్మలో మీకు ఉన్న అధికారము బట్టి మీ శారీరకమైన నాలుకను మీరు సాధువు చేసుకోవచ్చు. సో నాలుకను సాధువు చేసుకోలేని వాడే ఎన్నోసార్లు దేవుని వాగ్దానంలో నడవలేనివాడు అంటాడు. దాని నిండా కూడా మరణము విషయం ఉందంట. ప్రొవర్బ్స్ చాప్టర్ 18:10 ఏమంటాడు? నీ నాలుక వశం ఏంటి? నీ యొక్క మరణము అలాగే జీవము. సో నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి ఏమవుతుంది? నీ యొక్క క్షేమము నీ నాలుకలోనే ఉంది. ప్రొవర్బ్స్ చాప్టర్ 13:3. ఈరోజు చాలా వచనాలు ఇస్తాను, మీరు వెళ్ళి ఆ వచనాలు అన్నీ ధ్యానం చేసుకోవాలి. ఎందుకు? యు ఆర్ గోయింగ్ టు టేమ్ యువర్ టంగ్. You are going to tame your tongue. Proverbs chapter 13:3. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఊరు కొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. ఒక్కొక్కసారి అంటాం, ఇప్పుడు నువ్వు మధ్యలో మాట్లాడాల్సిన అవసరం వచ్చిందా? ఎందుకు మాట్లాడవు నువ్వు? మేము మాట్లాడుతున్నావు కదా, మధ్యలో నువ్వెందుకు మాట్లాడవు అంటారు. ఎందుకు? ఆ ఒక్క మాటతో ఏమైందంట, ఏదైతే ట్రై చేశారో అదంతా కూడా నాశనం అయిపోయింది. సో తన నోరును కాచువాడు తనని కాపాడుకొను. నిన్ను కాపాడుకోవాలంటే ఏం కాపాడుకోవాలి? ఫస్ట్ నీ నాలుక కాపాడుకోవాలి. నీ జీవితం కాపాడుకోవాలన్నా, నీ బిజినెస్ కాపాడుకోవాలన్నా, నీ కుటుంబం కాపాడుకోవాలన్నా, ఎస్పెషల్లీ భార్యలు, భర్తలు మీ నోరు కాపాడుకుంటే మీ వివాహాన్ని కాపాడుకుంటారు. కోపం ఉంటే ఆగండి, ఆలోచించండి, మాట్లాడడం. ఆ రోజు ఏం చేసావో తెలుసు, ఇప్పుడు ఎందుకు ఆ రోజు గురించి ఆగు, సమయం వచ్చినప్పుడు మాట్లాడు, అవసరం అయితే మాట్లాడు. ఇప్పుడు దానివల్ల ఏం రాబోతుంది? గొడవ పెద్దగా అవ్వబోతుందా లేకపోతే తగ్గిపోబోతుందా?
నువ్వు మాట్లాడే మాట బట్టి నీ వివాహాన్ని కట్టుకుంటున్నావా, నీ కాపురాన్ని కూల్చుకుంటున్నావా? ఆలోచించకుండా మాట్లాడినవాడు ఎవడంట? బుద్ధిహీనుడు. సో ఇక్కడ మనం ఎంతమంది వివేకులు ఉన్నామో, బుద్ధిమంతులం ఉన్నామో, మనకు మనమే తీర్పు తీర్చుకోవాలి ఈరోజు. కొంతమందికి కొన్ని జ్ఞాపకాలు వస్తున్నాయి ఏమేమి మాట్లాడారో ఎక్కడెక్కడ. బట్ ఐ ప్రే దట్ యూ విల్ వాక్ ఇన్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. సో మాట్లాడినప్పుడు నిన్ను నువ్వే కాపాడుకుంటావంట. మాట్లాడినప్పుడు కొలాషియన్స్ చాప్టర్ 4:5, నీ మాటల ద్వారా నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటావు. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుము. సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకున్నది. వర్స్ 6, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలనో అది మీరు తెలుసుకొన్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉంచనీయుడి. ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇయ్యాలో మీకు తెలియాలంట. క్రైస్తవులైన మీరు ఒక్కొక్కసారి మీరు వాదనలోకి దిగిపోతారు. కొన్నిసార్లు మంచి వాటి కొరకే నేను చెప్పిన తప్పెలాగంటావు, ఈ వాక్యం కరెక్టే, మీరు వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తున్నారు, కానీ ఏం మాటలు మాట్లాడుతున్నారు, ఎవరికితో ఎలాగ మాట్లాడాలి. పరిశుద్ధాత్మ ఏమంటాడంటే ఆయన వచ్చినప్పుడు ఆయన మాటలు నీ నోటిలో ఉంచుతాడు అంట. సో ఏదైనా మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రభా నీ మాటలు నా నోటిలో ఉంచండి. ఎవరితో ఎలాగ మాట్లాడాలి, ఏ టైంలో ఏం మాట్లాడాలి, ఏ టైంలో నా నోరు ఆపేసుకోవాలి. కొన్నిసార్లు మౌనంగా ఉండడం ద్వారా నువ్వు అక్కడ విజయాన్ని చూడగలుగుతావు. హల్లెలూయా. సో నువ్వు ఎవరితో మాట్లాడాలి, ఎలాగ ఉండాలంట, రుచిగా ఉండాలంట. వీళ్ళ సౌండ్ వింటేనే అబ్బో అన్నట్టు ఉండదు, ఇంకా వినాలనిపించాలి, మాట్లాడాలనిపించాలి. వీరు మాట్లాడుతుంటే చాలా రుచిగా ఉంది, వీళ్ళు మాట్లాడుతుంటే ఇంకా వినాలనిపిస్తుంది అనేలాగా నీ మాటలు ఉండాలి. ఎప్పుడు నీ నాలుక నువ్వు సాధువు చేసుకొని పరిశుద్ధాత్మతో సహాయం తీసుకొని నీ మాట నా నోట్లో ఉంచండి. ఎప్పుడు ఎవరికి ఎలాగ ఆన్సర్ ఇవ్వాలి. ఇంటర్వ్యూకి వెళ్తున్న వాళ్ళు దయచేసి ఈ యొక్క స్క్రిప్చర్ని మీరు హైలైట్స్లో పెట్టుకొని, నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసినప్పుడు కూడా మీరు ఏం ప్రార్థన చేయాలి, ప్రభా నేను ఏ క్వశ్చన్కి ఎలాగ ఆన్సర్ ఇవ్వాలి, క్వశ్చన్ రాకపోతే ఏం చేయాలి, క్వైట్గా ఉండాలా. రీసెంట్గా ఒక యవనస్తుడు నాతో చెప్తున్నాడు, పాస్పోర్ట్ ఇంటర్వ్యూకి వచ్చారంట. మన డాక్యుమెంట్స్ ఏవి సరిగ్గా లేదు, పోలీస్ వెరిఫికేషన్ వచ్చాడు, ఏ క్వశ్చన్స్ అడిగినా ఆన్సర్ అన్నీ కూడా లేదు. ఆయన ఏ ఆన్సర్ చెప్పినా కూడా పోలీస్ వెరిఫికేషన్లో పాస్పోర్ట్ రిజెక్టెడ్ అని పట్టే అవకాశం ఉంది. ఏంటి ఈ అడ్రస్ ఉంది, ఆ అడ్రస్ ఉండాలి కదా అంటే మాట్లాడట్లేదంట, నవ్వుతున్నాడంట, సార్ అన్న ఆపేస్తున్నాడంట. మళ్ళీ ఇంకేదో క్వశ్చన్ అడిగితే కూడా నవ్వుతున్నాడంట, ఆపేస్తున్నాడంట. ఒక 5-6 ప్రశ్నలు అడిగాడు, దేనికి కూడా జవాబు ఇవ్వలేదు. ఎందుకంటే ఏదైతే మాట్లాడతాడో దాన్ని బట్టి నాకు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది, దానికంటే నోరు మూసుకొని ఉండడమే బెటర్ అని. 5-6 ప్రశ్నలు అడిగాక ఇంక నవ్వడం చూసి సర్లే మళ్ళీ వస్తానని వెళ్ళిపోయాడంట, సైన్ చేసేసి. హల్లెలూయా. సో హీ గాట్ ద పాస్పోర్ట్. ఒక్కొక్కసారి నోరు మూసుకొని ఉండడం కూడా మంచిదే, ఒక్కొక్కసారి సరి అయిన ఉత్తరం ఇవ్వడం కూడా మంచిదే. అవన్నీ కూడా ఎవరిస్తారు? ఆ జ్ఞానం పరిశుద్ధాత్మ ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఆ నాలుకను సాధువు చేసుకొని నోట్లోంచి ఏ మాట రావాలనే కంట్రోల్ నీ చేతిలో ఉంటుంది. బోట్ నడుపుతున్నప్పుడు దాని కంట్రోల్ ఎక్కడ ఉంటుందంట? ఆ చిక్కములో ఉంటుందంట. ఎలాగ నడిపిస్తే అటు సైడ్, నువ్వు ఇన్ని రోజులు 21 days వాక్యాలు విని 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 ఒక్కసారి బయటికి వెళ్ళి ట్రిక్ తిప్పేస్తావు. ఏమైపోయింది? వాగ్దానాలకి ఆపోజిట్ సైడ్ వెళ్ళిపోయింది. ఇన్ని వాక్యాలు విని 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 ఇంట్లోకి వస్తేనే నరకం అంటావు. ఇంకేంటి, ఇల్లు ఏమైపోతుంది? నరకం అయిపోతుంది. ఇన్ని వాక్యాలు విన్నావు, నా భర్తను మార్చండి ఏదనగానే ఈయన మాత్రం జన్మలో మారడు. ఇంకేంటి, తిప్పేసావు. సో నీ మాటలు నిన్ను కాపాడుతాయి, నీ మాటలు నీ క్షేమాభివృద్ధినిస్తాయి. నీ మాటలు ఎవరితో ఎప్పుడు ఎలాగ మాట్లాడాలో నేర్చుకోవాలి, నాలుకను సాధువు చేసుకోవాలి. సో ఇందాక నేను చెప్పాను, యేసుక్రీస్తు దేవుడు ఎలా సృష్టించాడు, ఈ సృష్టిని మొత్తం కూడా మాటలతో సృష్టించాడు. కాబట్టి నువ్వు ఏం మాట్లాడినా, ఈ మైక్తో మాట్లాడొచ్చు, వీటితో ఎందుకు మనం మీకు తెలుసా ప్రార్థన చేసినప్పుడు మేము చైర్స్ మీద ప్రార్థన చేస్తామని? ఎవరు లేనప్పుడు ఖాళీ కుర్చీలకు ఎందుకు ప్రార్థన చేస్తావు? కుర్చీలు కూడా మా మాట వింటాయి కాబట్టి. హల్లెలూయా. కూర్చున్నప్పుడు అక్కడ మేము చెప్తాం, ఇక్కడ ఎవరైతే కూర్చుంటారో వారి ప్రార్థనకు జవాబు రావాలి. ఇక్కడ ఎవరైతే కూర్చుంటారో వారి జీవితంలో వారు ఈ వాక్యం వినాలి, వారి జీవితంలో ఆ వాక్యం యొక్క పంటను చూడాలి అని. హల్లెలూయా.
మైక్స్తో ప్రేయర్ చేస్తాం, ఇక్కడ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్కి ప్రేయర్ చేస్తాం, ఆన్లైన్లో వెళ్తున్న లైవ్ స్ట్రీమింగ్కి ప్రేయర్ చేస్తాం. అన్నీ ఎందుకు? అవన్నీ కూడా మన మాటకు లోబడతాయని మనకు తెలుసు. హల్లెలూయా. కొంతమందికి ఇక్కడికి వచ్చినప్పుడు ఖాళీ కుర్చీలతో మాట్లాడడం, ప్రార్థన చేయడం వచ్చు. ఇంటికి వెళ్ళాక వాళ్ళ సొంత భర్తతో మాట్లాడడం రాదు, ఇంటికి వెళ్ళాక వాళ్ళ సొంత భార్యతో మాట్లాడడం రాదు. కొన్ని విషయాల్లో సాధువు చేసుకున్నారు, కొన్ని విషయాల్లో చేసుకోలేకపోయారు. సో అన్నీ కూడా నీకున్న దాని నీకు అధికారము దేని మీద ఇచ్చాడు దేవుడు? అన్నిటి మీద ఇచ్చాడు. దేని మీద అయితే అధికారం ఉంటుందో దానితో నువ్వు మాట్లాడగలవు. హల్లెలూయా. చూడండి, మీ ఆఫీస్లో మీ ఆఫీస్ బాయ్తో మీరు మాట్లాడచ్చు, పక్క ఆఫీస్కి వెళ్ళి మాట్లాడితే వాడు విన్నాడు. మీ కమ్యూనిటీలో ఉన్న వాచ్మెన్కి మీరు చెప్పొచ్చు డోర్ వేసే అంటే వేస్తాడు, పక్కన ఉన్న బిల్డింగ్ దగ్గరికి వెళ్తే వేయడు. ఎందుకంటే ఇక్కడ నీకు అధికారం ఉంది కాబట్టి లోబడతాడు. సో నీకు ఎక్కడైతే అధికారం ఇవ్వబడిందో అక్కడ నీ మాట పని చేస్తుంది, ఈ మాట పని చేస్తుంది. సో మనకు అన్నిట్లో కూడా అధికారాన్ని ఇచ్చాడు. సో your confession sets the boundary of your possession. Your confession sets the boundary of your possession. నువ్వు ఎంత మాట్లాడితే అంతవరకు నువ్వు స్వాధీనపరచుకుంటావంట. నువ్వు ఎంత మాట్లాడితే అంతవరకు నువ్వు స్వాధీనపరచుకుంటావు. కొంతమందికి వాక్యము విడుదలైనప్పుడు ఆ వాక్యాన్ని పట్టుకోవాలి, ఇంకా దాన్ని పట్టుకొని దాని ప్రకారం నువ్వు మాట్లాడడం మొదలు పెట్టాలి. కొంతమందికి ఒక వాక్యంతో సరిపోరు, ఇంకో కన్ఫర్మేషన్ ఇవ్వదేవా, ఇంకెవరైనా చెప్తే బాగుంటుంది, ఇంకొక 6 ప్రవక్తలు రావాలి, ఇంకో 30 మెసేజెస్ రావాలి, ఒక 2 పాస్టర్లు ప్రార్థన చేయాలి, ఒక అనాయింటింగ్ ప్రేయర్ అవ్వాలి, మళ్ళీ అన్నీ జరిగిన తర్వాత ఇంకొక కన్ఫర్మేషన్, ఈరోజు వర్షం ఆగిపోతే నేను నమ్ముతా. ఒక్కసారి మాట్లాడితే అది దేవుని వాక్కు. ఆ వాక్కు ఒక్కసారి మాట్లాడినందుకు ఈరోజు కూడా నక్షత్రాలు అక్కడే నిల్చొని ఉన్నాయంట. ఒక్కసారి మాట్లాడినందుకు ప్రపంచములన్నీ అక్కడే దాని ప్రకారము నడుస్తున్నాయంట. ఒక్కసారి మాట్లాడితే మరణించింది తిరిగి లేచిందట. ఒక్క వాక్కు అంత శక్తి గలది. హల్లెలూయా. వాక్కు ఎవరు? వాక్కు శరీరధారి అయి మన వద్దకు వచ్చాడంట, ఆయన యేసుక్రీస్తు. హల్లెలూయా. సో వాక్యము మీకు ఈ బైబిల్లోనే మాత్రం కాదు, యేసుక్రీస్తు రూపంలో మనకు వచ్చాడు, మన కొరకు చనిపోయాడు. ఇలాంటి గొప్ప వాక్కు మనకు విడుదల అవుతుంది, మన లోపల నాటబడుతుంది. కానీ ఎక్కడ ఏం చేస్తున్నావు? నీ నోట్లోంచి వచ్చే వాక్యము ఈ వాక్యమునకు అనుకూలంగా ఉండాలి. క్షమాపణ, క్షమించండి అని ఉందా వాక్యంలో? ఉందా లేదా? మళ్ళీ వచ్చి వారిని క్షమించామంటారా? వారిని ఇలాంటి వాళ్ళని కూడా క్షమించాలా? అలాంటి వారిని కూడా క్షమించాలా? ఎలాంటి వారినైనా నీ శత్రువులని కూడా క్షమించాలి అని ఉంటే నీ నోటి నుంచి ఏమి రావాలి? క్షమాపణ రావాలి, శాపము కాదు, క్షమాపణ రావాలి. ఆయన సిలువ మీద ఉన్నప్పుడు ఏం మాట్లాడాడు? వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. ఆయన ఏమంటున్నాడు? అలాంటి చేసినప్పుడు నువ్వు మాటలతో కాదు, నీ చేతలతో కాదంట, నీ మాటలతో వారి నెత్తి మీద నిప్పులు పోస్తావు అన్నాడు. వారిని క్షమించినప్పుడు, వారికి మంచిగా చేసినప్పుడు నీ శత్రువులకు ఏం చేయాలో అది జరిగిపోతుంది. కానీ నువ్వేం చేయాలి? వాక్య ప్రకారము నువ్వు మాట్లాడగలగాలి. హల్లెలూయా. సో your words will move the world around you. So your word will move the direction of your world. సో నువ్వు మాటల ప్రకారము నీ జీవితం వెళ్తుందని చూడకపోతే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మొదలు పెడతావు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు మళ్ళీ ఎందుకు జరగలేదని ఇక్కడికి వస్తాం. కానీ ఇప్పటి నుంచి జరగనప్పుడు ఒక్కసారి నీ మాటలను పరీక్షించుకుందాం. సో ఆయన కరెక్టే, మీరు కన్ఫర్మేషన్స్ అడిగితే ఇస్తాడు. ఒక్కొక్కసారి వాక్యము ద్వారా మాట్లాడవచ్చు, ఒక్కొక్కసారి ప్రవక్త ద్వారా మాట్లాడవచ్చు, ఒక్కొక్కసారి ఎవరో ఒక వ్యక్తి ద్వారా కూడా మాట్లాడవచ్చు. కానీ ఆ మాట వచ్చిన తర్వాత దానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడొద్దు, అస్సలు మాట్లాడద్దు. ఐ థింక్ సెకండ్ సండే 14 days ఆఫ్ 20 రివైవల్ అయ్యింది. సండే సర్వీస్ అయిపోయింది. సాటర్డే నుంచి అసలు వర్షం మామూలుగా లేదు, నీళ్ళు వస్తున్నాయి, తీసేస్తున్నాం, మళ్ళీ వేస్తున్నాం, మళ్ళీ వస్తుంది. ప్రతిరోజు 1, 2, 3 కూడా అవుతున్నాయి. ఆ సండే రోజు చాలా అలసటగా అయిపోయింది ఆ శరీరం అంతా కూడా. ఇన్ని 14 రోజులు చేసాము, ఎందుకు ఇవన్నీ ఇలా కంటిన్యూస్గా వర్షాలు వస్తూనే ఉన్నాయి, ఏమవుతుంది, ఎక్కడ మిస్ అవుతున్నాము అని నేను ఆలోచిస్తున్నాను. బయటికి వెళ్తుంటే ఒక స్త్రీ వచ్చింది. నార్మల్గా అక్కడ ప్రేయర్ చేయించుకోవడానికి చాలామంది వచ్చారు. సో ఆమె కూడా ప్రార్థన కోసం వచ్చిందేమో అనుకుంది. నేను వెళ్తుంటే ఒక నిమిషం అమ్మ అంటే, సరే ప్రార్థన చేయమంటారని. లేదు నేను ఒకటి చెప్పాలి అన్న. నేను ఇక్కడికి రాగానే ఈ టెంట్లో సండే నాకేమో సరిపోలేదు స్థలము, గాలి వచ్చిందో లేదో, ఏం పైంది, వర్షం నీళ్ళంతా బురద ఉంది, ఇదంతా ఆలోచన ఇక్కడే ఉంది.
ఆమె వచ్చి ఏమందంటే, నేను ఈ టెంట్లోకి రాగానే, ఈ చర్చికి 2 సంవత్సరాల నుంచి వస్తున్నాను కానీ ఈరోజు ఈ టెంట్లోకి రాగానే ఒక మేఘము నింపబడి ఉండటం చూశాను. ఇలాంటి మహిమ నేను ఎప్పుడూ చూడలేదు అన్నది. అసలు ఎంటర్ అవుతుంటేనే నా హృదయంలో ఎంత సంతోషము, నా హృదయంలో తెలియని ఆనందము. అసలు ఈ ప్లేస్ అంతా కూడా ఏంటి ఇంత మహిమతో నింపబడింది అని చూశాను. దాని తర్వాత షీ స్టార్టెడ్ ప్రాఫెసయింగ్ ఆన్ మీ. నా మీద ఎంత పెద్ద ప్రవచనం పలిగిందంటే, దేని కొరకైతే నేను ప్రార్థిస్తున్నానో ఎగ్జాక్ట్లీ సేమ్ వర్డ్స్ ఆమె నోటి నుంచి వచ్చాయి. ఆ రోజు మళ్ళీ పరిశుద్ధాత్మ తిరిగి చేశాడు, నా వాగ్దానము తప్పిపోదు. ఎందుకంటే శారీరకంగా ఏం చూస్తున్నాం, ఈ బురద చూస్తున్నాం, నీళ్ళు చూస్తున్నాం, ఈ టెంట్లో ఏమన్నా అవుతుందా లేదా చూస్తున్నాం, కానీ ఆయన మహిమ ఇక్కడ ఉంది. షెకైనా మహిమ మొదటి రోజు నుంచి ఇక్కడ ఉంది. అనేకులు వస్తున్నారు, ఆ మహిమను పొందుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆమె ఆమె ప్రవచించే వ్యక్తి కాదు, ఆమె ప్రవక్త కాదు, ఎప్పుడు కూడా స్టేజ్ మీద మాట్లాడిన వ్యక్తి కాదు. కానీ పరిశుద్ధాత్మ ఆమె నోరు వాడుకొని నాకు మాట్లాడినప్పుడు దేవుని యొక్క మాటను తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి, ఇంకా నేను మాట్లాడదు. మళ్ళీ ఇంకా వర్షం వచ్చినప్పుడు ఈ బురద వచ్చింది, మళ్ళీ ఇంత పని వస్తుంది, మళ్ళీ ఏంటి అని లేదు. ఇక్కడ మహిమ నిలుచొని ఉంది, మహిమ కార్యాలు జరుగుతున్నాయి. దాని ప్రకారమే నా మాటలు పలకాలి. సో ఒక్కొక్కసారి మనకు వాగ్దానాలు వచ్చిన తర్వాత ప్రతి వాక్యము ద్వారా మాట్లాడతాడు. అవునా? ప్రతి వాక్యము మాట్లాడకుండా, ఆయన మాట వినకుండా ఎవరు వెళ్ళట్లేదు. కానీ దాని తర్వాత చేయాల్సిన పని మన మీద ఉంది. నోట్లోంచి ఏది రావాలో ఏది రావద్దో కంట్రోల్ మనం చేసుకోలేకపోతున్నాం. సో నీ మాటలు ఎలాంటి అంట, ఇంగ్లీష్లో చెప్తాను, యువర్ వర్డ్స్ ఆర్ లైక్ కంటైనర్స్, దే ఆర్ ఈదర్ ఫిల్డ్ విత్ ఫెయిత్ ఆర్ ఫియర్. ఒక గిన్నె లాంటిది నీ యొక్క మాట. ఆ గిన్నెలో నువ్వు భయము నింపుతున్నావో విశ్వాసము నింపుతున్నావో నువ్వు చూసుకో. వాక్యానికి వ్యతిరేకమైన మాటలతో నింపుతున్నావా, వాక్యానుసారమైన మాటలు నింపుతున్నావా నువ్వు చూసుకోవాలి. అప్పుడు వాక్యానుసారమైన మాటలు నిండితే నీ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు పరిస్థితి ఎలాగున్నా కూడా ఆ గిన్నె నిండి పొర్లినప్పుడు ఏమొస్తుంది, విశ్వాసమే వస్తుంది అక్కడికి. నీ శరీరాన్ని చూసినప్పుడు ఏమొస్తుంది, ఆరోగ్యమే పలుకుతున్నావు. నీ యొక్క వివాహాన్ని చూసినప్పుడు ఏమవుతుంది, నీ యొక్క వివాహము యొక్క మంచితనము గురించి, దాన్ని దేవుడు కట్టడము గురించే పలుకుతున్నావు. ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకున్నవారు నాకు దేవుడు చూపించాడు, ఏదో ఒక మాట ద్వారా మాట్లాడారు చాలామంది చెప్తారు. అవునా? లేకపోతే లేదు, చాలా డౌట్ ఉన్నది, నాకు చెప్పలేదు, మా మమ్మీ ఫోర్స్ఫుల్గా చేసింది, మా డాడీ ఫోర్స్ఫుల్. కానీ ఎక్కడో దగ్గర నిశ్చయత అయితే వచ్చింది కదా, ఈ వ్యక్తిని నేను వివాహము చేసుకోవాలి అని. ఇది దేవుని నుంచి వచ్చిన వాగ్దానము, ఇది దేవుని నుంచి జరిగిన వివాహం అయితే దానికి వ్యతిరేకంగా అవ్వకూడడానికి వీలు లేదు. నీ మాటలు కూడా నీ వివాహాన్ని గురించి అలాగే పలకాలి. చూడండి మాథ్యూ చాప్టర్ 12 verse 26. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధంగా అట్లనే నువ్వు వాని రాజ్యం. మాథ్యూ చాప్టర్ 12, go to Proverbs 18:21. We'll go to the parable later. జీవ మరణములు నాలుక వశనము, దాని యందు ప్రీతివారు దాని ఫలము తిందురు. సో ఇప్పుడు ఆయన మాటలు మాట్లాడుచుండగా నువ్వు ఏం మాట్లాడుతావో దాని ప్రకారము చూస్తావు అంటున్నాడు. అక్కడ ఏమి జరిగినా కూడా యెహోషువ ఒక యుద్ధములో ఉంటాడు. ఏమవుతుంది, యుద్ధాన్ని ఓడిపోతున్నారు అందరూ కూడా. ఇజ్రాయెల్ ఏం చేస్తున్నారు, యుద్ధము ఓడిపోతున్నారు. ఇక సన్సెట్ అయిన తర్వాత యుద్ధము ఆగిపోవాల్సిందే. ఆ సమయంలో యుద్ధం ఆపేస్తే ఇజ్రాయెల్ ఓటమి దగ్గర ఉన్నారు. కానీ ఇంకా కొంచెం టైం ఇస్తే గెలవడానికి టైం ఉంది. సో ఇప్పుడు యెహోషువ మాటలు మనం చూసినట్లయితే ఆ యుద్ధంలో ఏమవుతుందో దాని గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నట్ట, సూర్యునితో మాట్లాడుతున్నాడు. సూర్యునితో, సన్. అప్పటి వరకు ఎవరు కూడా అలాంటి అద్భుతాలు చేయలేదు, ఎవ్వరూ కూడా సూర్యునితో మాట్లాడలేదు. మోషే కూడా మాట్లాడలేదు. నా లీడరే ఇప్పటి వరకు ఇలాంటిది మాట్లాడలేదు. నేను ఎలాగ ఆలోచించట్లేదు. ఆయనకు తెలిసిందేంటి, సూర్య చంద్రులపై కూడా మాకు అధికారము ఉన్నది, సూర్యునితో కూడా మేము మాట్లాడగలము అన్నప్పుడు సూర్యుడు నిలిచిపోమ్మన్నాడంట. ఇట్ ఈస్ సో మచ్ అగేన్స్ట్ ద న్యాచురల్ లా. సూర్యుడు నిలిచిపోవడం అనేది అసాధ్యము. సూర్యుడు నిలిచిపోవడం అనేది ఇట్స్ అ లా దట్ కెనాట్ బి చేంజ్డ్. అలాంటి దాంతో ఎలా మాట్లాడుతున్నాడు, అలాంటి దాని మీద అధికారం ఉంది, నేను మాట్లాడగలను అని సూర్యునితో మాట్లాడినప్పుడు ఒక వచనము నాకు చాలా నచ్చింది. అక్కడ ఏంటి,
సూర్యుడు నెక్స్ట్ వర్స్. సూర్యుడు ఆకాశం మధ్యను నిలిచి ఉంచి మించు ఒక నాడెల్ల అస్తమింపని త్వరపడలేదు. నెక్స్ట్ వర్స్. యెహోవా లుక్ ఎట్ దిస్ వర్స్. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినమంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాతనే కానీ ఉండలేదు. గాడ్ పుట్ దట్ ఇన్ ఇంగ్లీష్. ఒక నరుని మనవి విన్నాడంట. ఏంటి? సూర్యచంద్ర నక్షత్రాలను ఎవరు క్రియేట్ చేశారు? ఎవరు? దేవుడు. దానిపై అధికారం ఎవరికి ఉంది? దేవునికి ఉంది. సో there has been no day like that before it or after that the Lord heeded the voice of a man. ఆయన వాక్య ప్రకారము ఎవరైతే పలుకుతారో ఆ ప్రార్థనకు జవాబు తప్పకుండా పరలోకం ఇస్తుందంట. హల్లెలూయా. ఒక నరుని మనవి విని సూర్యున్నే ఆపేశాడంట. అలాంటిది అసలు అప్పటి వరకు హిస్టరీలో లేదు. సో నీ యువర్ టంగ్ కెన్ క్రియేట్ హిస్టరీ. The words you are going to speak are going to create history. Hallelujah. సో అలాంటి మాటలు నాకు ఉండాలి. మాట్లాడినప్పుడు ఊరికే ఏం మాట్లాడట్లేదు. ఈ తరము మారాలి, ఈ యొక్క దేశము మారబోతుంది అన్నప్పుడు మాటలు కాదు. ఈ నరుల మనవి విని దేవుడు దీనికి ఒక జవాబు ఇవ్వబోతున్నాడంట. అలాంటి చరిత్ర ఇప్పటి వరకు భారతదేశంలో లేదు. కానీ ఈ సంఘము యొక్క మనవి విని దేవుడు ఈ దేశంలో గొప్ప కార్యాలు చేశాడు. చేయగలడా? యెహోషువ మనవి విని దాని ప్రకారము చేస్తే నూతన నిబంధన వారసులైన మనవి విని దేవుడు చెయ్యగలడా? హల్లెలూయా. సూర్యుణ్ణి ఆపగలిగితే ఎన్నో రెట్లు పెద్దది సూర్యుడు భూమి కంటే. ఎన్ని రెట్లు? ఐ డోంట్ నో. సైన్స్ యూ గూగుల్ ఇట్ అండ్ సీ. ఎన్నో రెట్లు పెద్దది. అసలు దాని దగ్గర కూడా ఇప్పటివరకు ఎవరు వెళ్ళలేదు. దాన్ని ఆపాలంటే ఎంత శక్తి కాడో కూడా ఎవరికి తెలియదు. కానీ జస్ట్ ఏమైంది? ఆయన మాట్లాడాడు. ఏమన్నాడు? సూర్యుడు నువ్వు అక్కడ నిలిచిపో అన్నాడంట. అంతే. సో నీ మాటలో ఎంత శక్తి ఉందో చూసుకో. భూమి ఆకాశములను కదల్చగలదు. ఆయన అధికారం ఇచ్చిన అన్నిటిపై కూడా నీ మాటలకు ప్రభావం ఉంటుంది. సూర్యున్ని ఆపగలిగితే నీ శరీరంలో క్యాన్సర్ని ఆపగలవా? ష్యూర్. మరి ఏం మాట్లాడుతున్నావు క్యాన్సర్తో? ఆగిపో అని మాట్లాడుతున్నావా? లేకపోతే ఇది నా మరణం కోసం వచ్చిందని మాట్లాడుతున్నావా? సూర్యునితో మాట్లాడగలిగితే నీ సంబంధాలతో మాట్లాడగలవా? నీ వివాహంతో మాట్లాడగలవా? నీ బిజినెస్తో మాట్లాడగలవా? ఒక నరుని మనవి ఎందుకు విన్నాడు? ఆయన వాగ్దానము చేసిన వ్యక్తి మాట్లాడినప్పుడు దాని ప్రకారము సమస్తము కూడా ఇట్ హ్యాస్ టు లైన్ అప్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎవ్రీథింగ్ హ్యాస్ టు లైన్ అప్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు లేచి సముద్రాన్ని గద్దించాడంట. సముద్రం ఏం చేసింది? నువ్వేంటి గద్దించేదని మాట వస్తే ఉండిపోవాలి. మాట్లాడితే దానికి లోబడాలి. ఇప్పుడు నీ నాలుకలో కూడా అంత శక్తి ఉంది. జీవం మరణం ఉందంట నీ నోట్లో. జీవము అంటే మరణించే దానికి తిరిగి జీవం యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వలేదు. ఈరోజు నీ నాలిక కూడా ఇవ్వగలదు. హల్లెలూయా. అలాంటి శక్తి మన నోట్లో ఉంచుకున్న తర్వాత కూడా కొంతమంది ఏం చేస్తారు? దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంట. జకరియా నిన్న చెప్పాను, ప్రవక్త యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను జన్మించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎవరు? దేవదూతే వచ్చింది. ఏమంటుండే? దేవుని సన్నిధిలో నిలిచిన దూతని నేను అంటున్నాడు. దేవుని సన్నిధిలో నిలిచి అంటే దేవుణ్ణి ముఖాముఖిగా చూసేవాడు. అంటే దేవుని అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి ఆయనకి వాగ్దానము చేస్తున్నాడంట, నీకు ఒక కొడుకు పుట్టబోతున్నాడు అని. దేవుడే దిగి వచ్చినంత ఆయన దూత ఆయన సన్నిధిలోంచి వచ్చాడు. దేవుడే దిగి వచ్చి చెప్తుంటే ఆయన ఏమంటున్నాడు? పుట్ ద వర్స్ ఫ్రమ్ జకరియా దగ్గరకు వచ్చి నీకు కొడుకు పుట్టబోతున్నాడు అంటే ఎవరు? దూత వచ్చి చెప్తుంది. అప్పుడు దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయిన ఎలిజబెత్తునకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. నెక్స్ట్ వర్స్. అతడు ప్రభు దృష్టి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైన తాగక తన తల్లి గర్భమందు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఇజ్రాయెల్లో అనేకులను ప్రభువులో అయిన వారి దేవుని వైపుకు త్రిప్పును. చాలా పెద్ద ప్రాఫెసీ ఇస్తున్నాడు. మరియు అతడు తల్లిదండ్రుల హృదయంలో పిల్లల తట్టుకును. ఓకే, ఏలియా యొక్క నెక్స్ట్ వర్స్ 18. జకరియా, ఇది నాకేలాగో తెలియను. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచింది. ఏం చేస్తున్నాడు? దేవుడే పంపించాడంట వాగ్దానం డైరెక్ట్గా. అండ్
ప్రొఫెసై చేస్తున్నాడు, ఆయన ఎలా ఉండబోతున్నాడు, ఏం జరగబోతున్నాడు డైరెక్ట్గా మాట్లాడుతుంటే ఈయనేమంటున్నాడు, నేను ముసలివాడను. నా భార్య ఏం చేస్తున్నాడు, ఈజ్ ఈ టాకింగ్ ఇన్ లైన్ విత్ ద వర్డ్ ఆఫ్ ద ఏంజల్ ఆర్ ఈజ్ టాకింగ్ అగేన్స్ట్? దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడా, దానికి అనుకూలంగా మాట్లాడుతున్నాడా? సో దూతకు తెలుసు ఈ నోట్లోంచి ఏదొచ్చినా, ఇప్పుడు జీవ మరణం ఎవరి నోట్లో ఉంది? జకరియా నోట్లో ఉంది. వాగ్దానం ఉన్నా సరే ఈయన పలికాడంటే బాప్తిజం ఇచ్చు యోహాను యొక్క గమ్యము మారిపోగలదు. అంత గొప్ప ప్రవక్త జన్మించడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఈయన మాట ద్వారా ఆ ప్రవక్త యొక్క చరిత్ర మారగలదు. అందుకే ఒకసారి నేను అన్నాను, మాట్లాడడం కంటే నోరు మూసుకోవడం బెటర్. వెంటనే దూత ఏం చేసింది, మాట ఆపేసింది అక్కడికి. ఈరోజు దూతలు వస్తే ఎంతమంది మౌనంగా అయిపోతారు, ఎంతమంది మ్యూట్ అయిపోతారు. కొన్ని మాట ఆపేసింది, మాట్లాడకు నువ్వు. ఎందుకు? నువ్వు మాట్లాడే ప్రతి మాట పుట్టబోయే ఆ పిల్లవాడి భవిష్యత్తుని ఎఫెక్ట్ చేయబోతుంది. ఆయన గురించి చెప్పుకున్నాడు, వాళ్ళ భార్య గురించి చెప్పాడు, అక్కడికి ఆపేశాడు. ఇంకా నువ్వు నెక్స్ట్ పిల్లవాడి దగ్గరికి వెళ్ళొద్దు. ఎందుకంటే వచ్చేవాడు ఈ తరాన్నే మార్చివేసేవాడు, వచ్చేవాడు ఈ లోకానికి ఒక వెలుగుగా ఉండబోతున్నాడు, గొప్ప ప్రవక్త. సో ఈరోజు నాకు దూత వచ్చి మాట్లాడట్లేదు కదా, ఆయనే వచ్చి మాట్లాడుతున్నాడంట, ఆయనే వాగ్దానం ఇస్తున్నాడంట. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. మాట్లాడేది నరుడు కాదు మనతో. అయినా కూడా ఏంటి, మనము కూడా జకర్యాలాగా చెప్పారు కరెక్టే, ప్రతిరోజు చెప్తున్నారు కానీ ఏముంది, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు కానీ ఏముంది, దానికంటే మ్యూట్, మౌనం, మాట్లాడకపోదాం బెటర్. మళ్ళీ ఎప్పుడు తెరిచారంట, ఆయన బిడ్డకు పేరు పెట్టడానికి వచ్చినప్పుడు ఏం పేరు పెడదామంటే అందరు జకర్యా అని పెడతారో, రే వాళ్ళ తాతల పేరో వాళ్ళ తండ్రి పేరో పెడతారంట. యోహాను అని పెట్టాడంట. యోహాన్ ఏంటి, యోహాన్ అనే పేరు ఎలాగొస్తుంది, ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఇచ్చిన పేరు. ఇప్పుడు నీ నాలుకకు నాలాగా మాట్లాడడం వచ్చింది కాబట్టి ఇప్పుడు నోరు తెరవండి అని తెరిచి అప్పటి నుంచి జకర్యాకు మళ్ళీ మాటలు వచ్చాయంట. హల్లెలూయా. సో నీకు దేవుడు ఇచ్చిన వాగ్దాన ప్రకారం మాట్లాడడం రాకపోతే మాటలు ఆపేసాయి కొన్ని రోజులు. నీ నాలుక సాధువు అయిన తర్వాత మాట్లాడడం మొదలుపెట్టు. మరియ దగ్గరికి వచ్చి దూత అన్నప్పుడు కూడా నేను పురుషుని ఎరగని దాన్ని అన్నది, కానీ వెంటనే నీవు అన్నట్లే నాకు జరుగును గాక అంది. దేవుడు ఎలాగైతే ఆలోచించాడో అలాగే కరెక్టే, నేనైతే పురుషుని ఎరగను, పుట్ దట్ వాస్ ఫర్ మీ యాజ్ మేరీ. మరియతో వచ్చినప్పుడు ఆమె మాటలు ఏమంది, కరెక్టే, ఇది జరగదు, ఇది అసంభవం, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కానీ ఎవరి నుంచి వస్తుంది మాట? దేవుడి నుంచి. ఇంపాసిబుల్ అయినా దేవుడు వాగ్దానం ఇచ్చిందంటే జరుగుతుందా జరగదా? అప్పుడు నీ నోరు ఏం మాట్లాడాలి? దట్ ఈస్ ద పాయింట్. ఆయన మాట జరగదు అనేది ఇంపాసిబుల్. ఆయన మాట వచ్చిందంటే అది పని చేయకుండా మరలి తిరిగి ఆయన దగ్గరికి రాదు అంట. కానీ నీ నోట్లోంచి ఏమొస్తుంది? నీ నోట్లోంచి రాకుండా కొన్ని ఆపుకుంటున్నావా? చూడండి, ఇదిగో ప్రభు దాసురాలా, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అంతే. వాగ్దానం వచ్చిన తర్వాత నుంచి మీ ప్రార్థన ఏముండాలి? ఈ వాగ్దాన ప్రకారము నాకు జరుగునుగాక, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, ఈరోజు నేను విన్న దాన్ని బట్టి నాకు జరుగునుగాక. ఇంకా క్వశ్చన్స్ వద్దు. అది అన్నారు కరెక్టే, కానీ నేనైతే ముసలోండి, మా వైఫ్ అయితే ఇలాగా, మా ఇల్లు అయితే ఇలాగా, నా జాబ్ అయితే అలాగా. నో నో నో, నీ మాట చొప్పున జరుగునుగాక. అంతకంటే మించి నీ మాట రాకపోతే మ్యూట్, మ్యూట్. ప్లాస్టర్ వేసుకోండి, అవసరమైతే లిటరల్ ప్లాస్టర్ కూడా వేసుకోండి. ఎందుకంటే కొంతమంది మాటల వలన వారి జీవితాలే నాశనం అవుతున్నాయంట. వారిని కాపాడుకోలేకపోతున్నారు వారి మాటలు. సో ఇట్స్ బెటర్ యూ ప్లాస్టర్ ఆర్ యూ జిప్ యువర్ మౌత్. సో మేరీ దగ్గరకు వచ్చినప్పుడు ఆమె ఏమంది, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఈ మాటలో ఉన్న శక్తి అంత శక్తి. చూడండి, ఎక్లీసియాస్టిస్, వాట్ యూ సే ఇన్ తెలుగు? ఎక్లీసియాస్టిస్ 8:4, ప్రసంగి 8:4. రాజుల ఆజ్ఞ అధికారము గలది, నీవు చేయు పని ఏమని రాజుతో చెప్పగలవాడు ఎవడు? రాజు మాట ఏంటంట? అధికారం. రాజు మాట్లాడితే దాని ప్రకారము జరగాల్సిందే. ఒక రాజు అక్కడ కూర్చొని నా రాజ్యంలో ఇది జరగాలి అంటే దానికి ఆపోజిట్ చెప్పేవాడే లేడంట. దానికి ఎదురుగా చెప్పేవాడు ఎవడున్నాడు రాజుకి? ఎవ్వరూ లేరు. Now put Revelation chapter 1:6. మనల్ని ప్రేమించుచు
రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వారికి మహిమయు ప్రభావములు యుగయుగములు కలుగునుగాక ఆమేన్. ఆయన మనలను తన తండ్రి అగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసను అంట. హల్లెలూయా. ఇప్పుడు మనల్ని ఏం చేశాడు? 2 Peter 1:9 as well. మనల్ని రాజులైన యాజక వంశము. ఇప్పుడు నువ్వు ఎవరివి? రాజువి. సో ఇప్పుడు రాజు ఆజ్ఞ వస్తే ఎవరైనా ఎదిరిస్తారా? సో ఈరోజు రాజు ఎవరు? స్త్రీలు కూడా చెప్పచ్చు, నేనే. సో నువ్వు మాట్లాడితే ఎవరైనా ఎదురు చెప్పగలరా? సో నువ్వు మాట్లాడిన తర్వాత దానికి ఆపోజిట్గా ఏమైనా జరగగలదా? సో నువ్వు మంచి మాట్లాడినా దానికి ఎదురు ఎవరు చెప్పలేరు, నువ్వు చెడు మాట్లాడినా దానికి ఎవరు ఎదురు చెప్పలేరు. అర్థమవుతుందా? సో అలాంటి మాట నీ నోట్లో ఉంది. అందుకనే ద కింగ్స్ డోంట్ డిస్క్రైబ్ ప్రాబ్లం, దే ఓన్లీ డిక్లేర్ ద ప్రామిసెస్. అక్కడంతా బురద ఉంది అన్నాడు. అక్కడ బురద ఉన్నప్పుడు ఏం చేస్తాడు? ఎవరైనా పిలిపించి అక్కడ మట్టి వేపియండి అంటాడు. దే డోంట్ డిస్క్రైబ్ ప్రాబ్లమ్స్, దే డిక్లేర్ ద ప్రామిసెస్. హల్లెలూయా. సో నువ్వు రాజు అయితే నీ నోట్లోంచి సమస్యలు రావద్దంట, దేవుని వాగ్దానాలు రావాలి. ఆయన వాగ్దాన ప్రకారం నువ్వు ఆజ్ఞించాలి. నా కుటుంబంలో ఇలాగవుతుంది, నో, ఐ ఆమ్ ద కింగ్, దిస్ కెనాట్ హ్యాపెన్ టు మై ఫ్యామిలీ. ఆజ్ఞాపించు. దానికి ఎదురు చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడా? లేడు. సూర్యుడే ఆగిపోయాడంట, సముద్రాలే నోరు మూసుకున్నాయంట, కొండలే వెళ్ళిపోయాయంట, ఆకాశమే విప్పబడిందంట, రాయే తెరవబడిందంట, సముద్రమే చీల్చబడిందంట. ఇంకేం ఎదురుగా ఏమొస్తాయి? ఏమి రావు. వస్తే ఒకటే ఎదురు వస్తుంది. ఏంటి తెలుసా? నీ మాటే నువ్వు మాట్లాడిన మాటకి నువ్వే వ్యతిరేకమైన మాట మాట్లాడవచ్చు. ఏమవుతుంది? పుట్ ద ప్యారబుల్ ఆఫ్ ద వైజ్ మ్యాన్ బిల్డింగ్ హిస్ హౌస్ అపాన్ ద రాక్. ఇద్దరు గురించి రాస్తున్నాడు ఆయన. ఏంటి? ఒక వ్యక్తి తన ఇల్లుని బండ మీద కట్టుకున్నాడంట, ఒక వ్యక్తి ఇసుక మీద కట్టుకున్నాడంట. బండ మీద కట్టుకున్నాడు. ఇద్దరు ఇల్లులు సేమ్ ఉన్నాయి, నో డిఫరెన్స్. ఇద్దరు సేమ్ మెటీరియల్తో కట్టుకున్నారు, ఇద్దరు అంతే 2 bedroom ఫ్లాట్ కట్టుకున్నారు, ఇద్దరు సేమ్ ఫర్నిచర్ వేసుకున్నారు, మ్యాచింగ్ కర్టెన్స్ కూడా వేసుకున్నారు. అయితే ఇప్పుడు ఏమొచ్చింది? వాన వచ్చింది, వరద వచ్చింది. కానీ ఒకటేమో కూలిపోయిందంట, ఒకటి నిలుచున్నదంట. ఏంటి తేడా? బండ మీద కట్టుకున్నాడు. ఏంటా బండ? దేవుని వాక్యము మీద కట్టుకున్నాడు. హల్లెలూయా. అందరం కడుతున్నాం ఈరోజు, కానీ ఒకరేమో వాక్య ప్రకారము కడుతున్నారంట, ఒకరేమో వారికి వాక్యానికి విరుద్ధంగా కడుతున్నారు. ఏమైంది? ఆ వరద వచ్చినప్పుడు, వాన వచ్చినప్పుడు కూలిపోతున్నాయి. నా ప్రార్థనకు జవాబు వచ్చింది. మళ్ళీ అలాగైందంటే మళ్ళీ ఏం మాట్లాడావో చూసుకో, వెళ్ళి మళ్ళేమన్నావో చూసుకో. ఎందుకంటే ఆయన వాగ్దానాలు మాత్రం మారవు, ఆయన మాట మారదు, ఆయన మాట తప్పడు. అయితే నీ మాటే తప్పు ఉండాలి, అయితే నీ ప్రార్థనే తప్పు ఉండాలి. మళ్ళీ దేవుణ్ణి అడుగుతారు. టంగ్ కంట్రోల్లో ఉండాలి. అందుకనే ఒక దేవుని రాజ్యములో ఆ అధికారముతో మాట్లాడాలి అంటే సబ్మిషన్, అంటే లోబడడం. ఆయన మాటకు లోబడడం ద్వారా మనం అధికారంలో నడుస్తాం దేవుని రాజ్యంలో. ఆయన మాటకు వ్యతిరేకంగా ఉండడం ద్వారా. రెబెలియన్ ఈజ్ ఫ్రమ్ డెవిల్. సో దోస్ హూ సబ్మిట్, they receive kingship and they declare. Those who rebel, they are like devils and they will speak against their works. Rebellion is like witchcraft అంటాడు దేవుడు వాక్యములో. ఏంటి? తిరుగుబాటుతనము మంత్రశక్తితో సమానం అంట. దేనికి తిరగబడుతున్నావు? ఆయన వాక్యానికే తిరగబడుతున్నావు. ఆయన వాక్యానికి తిరగబడినప్పుడు ఆల్మోస్ట్ ఒక మాంత్రికుడిలాగా ఉంటామంట. మంత్రం చేయడం అంటే ఏంటి? ఆయన వాక్యానికి వ్యతిరేకంగా పలకడం. వాళ్ళు కూడా ఏం చేస్తాడు? మంత్రాలు వేసేవాడు. సైలెంట్గా ఉంటారా? మీలాగా పలుకుతారు. వాళ్ళ శక్తి వాళ్ళు రిలీజ్ చేసుకోవడానికి చూస్తున్నాడు. కానీ క్రైస్తవులు కూడా మీ శక్తిని మీరు పలకగలగాలి. అది మంత్రశక్తి ఉన్నా, అక్కడ ఎలాంటివి ఉన్నా కూడా నీకు దానిపై అధికారం ఉంది అని తెలిస్తే నువ్వు మాట్లాడతావు. సమస్తముపై అధికారం, నీకు దేనిపైన అధికారం ఉంటే అది నీకు లోబడుతుంది, నీ మాటకు లోబడుతుంది. సో ఈరోజు వాక్యంలో ఎవరికైనా నిద్రపోయి ఏం వినకపోయి ఉంటే ఒక్కలైనా రాసుకోండి. దేనిపైన అధికారం ఉంటుందో అది నీ మాటకు లోబడుతుంది. నా డోంట్ యూజ్ దట్ ఆన్ యువర్ వైఫ్స్. నా మాటకు లోబడు, నువ్వు నాకు సబ్మిట్ అయ్యి ఉన్నా. అలాంటి జ్ఞానం అవసరం. అలాంటి జ్ఞానం బాగా వస్తుంది మనకు. నీ వివాహముతో మాట్లాడు, నీ వివాహముల గురించి భవిష్యత్తుతో మాట్లాడు.
నీ పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడు. ఒక మూర్ఖుల్లాగా కోపంలో ఏదంటే అది మాట్లాడకూడదు. యువర్ వర్డ్స్ దే క్రియేట్ గేట్వేస్. ఒక జోక్ విన్నాను. నోవా కాలంలో ఆయన ఏమంటున్నాడు, అందరు రండి పడవలోకి అంటే వాళ్ళు నమ్మట్లేదు. వర్షం పడదు అంటే వీళ్ళ కాళ్ళు ఉన్నాయి, పరిగెత్తి కూడా పడవ ఎక్కచ్చు. కానీ మాటకు లోబడిన ఒక స్నేల్ని ఏమంటారు తెలుగులో, నత్త కూడా పడవని చేరుకుందంట. కానీ నడకొచ్చిన వాళ్ళు అక్కడే ఉండిపోయారంట. ఎందుకు? మాట నమ్మలేదు. నత్త నమ్మిందంట, మెల్లగైనా సరే నన్ను మాత్రం దేవుడు రక్షిస్తా అన్నాడు. పడవలు వచ్చిన వరదలు వచ్చిన ఆ పడవలో నేను ఉంటాను. మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వచ్చిందంట. నత్తలాగా మెల్లిగా నడుచుకుంటూ వస్తావేమో, కానీ నువ్వు పడవలో ఉంటావు. హల్లెలూయా. ఎప్పుడైతే నీ మాటలు దేవునికి అనుగుణంగా ఉంటాయో. హల్లెలూయా. Matthew chapter 13, I'm closing with this. Matthew chapter 13 verse 24 and 25. ఒక ఉపమానం చెప్తున్నాడు ఇక్కడ. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24, 25. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పారు. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. నెక్స్ట్, మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. నెక్స్ట్, మొలకలు పెరిగి గింజ పెట్టినప్పుడు గురుగులు కూడా అగపడాను. అప్పుడు ఇంటి యజమాని దాసు యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనం విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుంచి వచ్చానని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతను అడిగిరి. సో ఆయన ఏం చేశాడు, మంచి విత్తనాలు వేశాడు. కానీ వాళ్ళు పడుకున్నప్పుడు సాతాను వచ్చి ఏం చేశాడంట, వాళ్ళ శత్రువు వచ్చి వేరే విత్తనాలు వేశాడు. గోధుమ గింజలు అక్కడ నుంచి పంట రావాలి అంటే ఆ పంటకి ఆ భూమి సారమంతా ఆ విత్తనాల్లోకి వెళ్ళాలి. ఆ భూమికి ఇస్తున్న నీరంతా కూడా ఆ విత్తనంకి వెళ్ళాలి. ఇప్పుడు మధ్యలో వేరే విత్తనాలు విత్తితే ఏమవుతుంది, దీనికి రావాల్సిన సారము, దీనికి రావాల్సిన గ్రోత్ అంతా కూడా ఆ పక్కనవి తీసేసుకుంటాయంట. సో అలాగే ప్రార్థన చేసినప్పుడు మీరు మంచి విత్తనాలే విత్తుతారు. ఇప్పుడు కూడా నేను అయిపోయిన తర్వాత మీ కొండతో మాట్లాడితే విత్తుతారు, మంచి విత్తనాలు విత్తుతారు. కానీ ఏమంటారు, పడుకున్నప్పుడు అంట శత్రువు వచ్చి ఏం చేశాడు, వేరే విత్తనాలు. పడుకోవడం అంటే మీరు ఇప్పుడు ఇంట్లో వెళ్ళి నిద్రించడం కూడా కాదు, అజ్ఞానముతో ఎప్పుడైతే మీరు మీకు తెలియకుండా కొన్ని మాటలు మాట్లాడతారో. ఇప్పుడు ప్రార్థనలో మంచి విత్తనాలు పెట్టారు, కానీ బయటికి వెళ్ళాక ఏమైపోయింది, వేరే విత్తనాలు దాంతో కూడా పెట్టారు. అప్పుడు ఏమైపోయింది, ఫుల్ పంట రాలేదు, ఇంకేవో కూడా దాంతో పాటు వచ్చాయంట. సో ప్రతి మాట ప్రార్థన చేసినప్పుడు మాత్రమే కాదు, ఇక టెంట్లో ఉన్నప్పుడు మాత్రమే కాదు. సో నువ్వు ఆ స్లీపీ స్టేజ్లోకి వెళ్ళొద్దు, ఆ అజ్ఞాన లేకపోతే అంధకారంలోకి వెళ్ళొద్దు. కోపం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, కృంగినప్పుడు ఏమవుతుంది, కొంతమందికి ఎమోషన్స్లో ఏం చేస్తున్నారో వారికే అర్థం కాదు. ఆ ఎమోషన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, యు ఆర్ బ్లైండెడ్, ఏం మాట్లాడుతున్నావో అర్థం కాదు. ఒక్కొక్కసారి మాట్లాడిన తర్వాత బాధపడతారు చాలామంది, అనవసరంగా అన్నాను. ఇప్పుడు ఏం చేస్తావు, ఒక విత్తనం విత్తావంటే దాని పంట వస్తుంది, విత్తావంటే దాని పంట వస్తుంది, తప్పకుండా వస్తుంది. సో ఈరోజు నువ్వు 21 రోజులు ఈ కొద్ది సమయంలో నువ్వు వచ్చి ప్రార్థన చేసి ఉండొచ్చు, కానీ మళ్ళీ నువ్వు వెళ్ళి ఎన్ని విత్తనాలు విత్తావో ఒకసారి మనం గమనించినట్లయితే దాని ప్రకారం నీకు పంట వస్తుంది. సో నీ ప్రార్థన యొక్క పంట రావాలా, లేకపోతే ఇంకేదైనా పంట రావాలా? అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, నీ మాటల్లోంచి వస్తున్నాయి. సో ప్రార్థించేటప్పుడు మాత్రమే కాదు, మనుషులతో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఏం జవాబు ఇవ్వాలి, ఎప్పుడు నోరు మోసుకొని ఉండాలి, ఇవన్నీ కూడా ఏంటి, దాన్ని ఏమంటారు, నాలుకను సాధువు చేసుకోవడం అంటారంట. యు ఆర్ ఎ స్టూవర్డ్ ఆఫ్ యువర్ వర్డ్స్. మీ ఒక గృహ నిర్వాహకుడివి. నీ బిజినెస్ గురించి మాట్లాడినప్పుడు, నా పిల్లల గురించి ఈ రోజు నుంచి ప్రతి మాటకు, అందుకే ఏమంటాడు, నువ్వు ఆయన ముందు నిల్చున్నప్పుడు ప్రతి మాటకు లెక్క చెప్పాలంట. ప్రతి మాటకు లెక్క చెప్పాలి. నీకే అధికారం ఇచ్చాను కదా, ఏం చేసావు దాంతో? నువ్వేం చేసావు, మరణాన్ని పలికావు, జీవాన్ని పలకాల్సి ఉండింది. అప్పుడు ఉద్యోగంకి వెళ్ళినప్పుడు ఏం పలికావు, ఉద్యోగం వస్తుంది అని పలకాలి. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏం పలికావు, సరిగ్గా మాట్లాడుతానని పలికి ఉండాలి, కానీ ఏం పలికావు? సో అన్నిటికీ కూడా నువ్వే లెక్క చెప్పుకుంటున్నావు దేవుడికి. సో ఈ రోజు నుంచి ప్రతి మాట నా నోట్లోంచి వచ్చేది క్షేమకరముగా ఉండాలి. ప్రతి మాట నన్ను కాపాడాలి, ప్రతి మాట నా పనిని కాపాడాలి, ప్రతి మాట నా సాక్ష్యాన్ని కాపాడాలి. ఎంతోమంది ఇక్కడ ఉన్నప్పుడు చూస్తున్నాం అనుకుంటారు, బయటికి వెళ్ళినా కూడా ఎంతోమంది చూస్తుంటారు మనల్ని. క్రైస్తవులు ఎలాంటి మాటలు మాట్లాడతారో, ఒక్కరు మాట్లాడిన దాన్ని బట్టి క్రైస్తవులు అందరికీ లేబుల్ వేస్తారంట, వీళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళే, ఎవరో అబద్ధం చెప్పారు, ఎవరో మోసం చేశారు. ఒక వ్యక్తి ఒకసారి
ఐ థింక్ నార్మల్గా నేను వెళ్ళాను ఒక రోజు, ఎందుకో ఇట్ వాస్ ద ప్రాంప్టింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఒక వ్యక్తి చాలా భయంకరంగా రాస్తున్నాడు కామెంట్స్, అందరం ఇలా సోషల్ మీడియా వాళ్ళు వచ్చి చూపెట్టారు, అక్క ఎవరో చాలా డిస్టర్బ్గా ఉన్నారు, చాలా రాస్తున్నారు, ఏమంటారు అంటే నేనే రాశాను, బ్రదరు ఏమైంది, మీ మాటలు చూస్తుంటే నా గురించి మీరు రాస్తున్నట్లేదు, ఏదో అయ్యింది మీకు, ఏమైంది చెప్పండి అన్నాను. వెంటనే టోన్ మారిపోయింది, అక్క అని రాశాడు. నాకు తెలిసిన ఒక క్రైస్తవుడు నా ఫ్రెండ్ని మోసం చేశాడు. అప్పటి నుంచి నాకు క్రైస్తవులు అంటే అసలు ఇష్టం లేదు. మీరందరూ కూడా అబద్ధాలు చెప్పి వేరే వాళ్ళని మోసం చేస్తారు. ఎవరో ఒక వ్యక్తి అబద్ధం చెప్పి ఒక స్త్రీని మోసం చేసినందుకు ఇప్పుడు క్రైస్తవులు ఏం మాట్లాడినా ఏమైపోయిందంట, అబద్ధాలు. ఎస్పెషల్లీ పాస్టర్స్ అయితే ఇంకా అన్ని అబద్ధాలు చెప్తున్నారు, మనుషులను మాయ చేస్తున్నారు, ఎవరో ఒకరు చేసిన దాన్ని బట్టి. అందుకనే క్రైస్తవులుగా మనం ఈ లోకంలో మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మన మాటలు రుచికరంగా ఉన్నాయా, అవి ఉప్పులాగా ఉన్నాయా, చేదు కలుగజేస్తున్నాయా ఇతరులకు, అలాగే నీ జీవితానికి నీ మాటలు రుచికరంగా ఉండాలి. నీ గురించి నువ్వు ఏం మాట్లాడుకుంటున్నావు, ఫస్ట్ లెట్ స్టార్ట్ దేర్. నీ గురించి నువ్వు ఏం మాట్లాడుకుంటున్నావు. ఇంత విన్న తర్వాత ఒక్కొక్కసారి ఆ సమయంలో అది జరగనప్పుడు, కృంగిపోయినప్పుడు ఏమైపోతుంది, ఇంకా నాకు ఇది అవసరం లేదు, నేను ఇది చెయ్యను, ఇది నా కొరకు కాదు అని వెళ్ళిపోతుంటావు. ఎందుకు, జస్ట్ యు గాట్ డిసప్పాయింటెడ్. ఆ సమయంలో దేవుడు ఏమైనా నేర్పిస్తున్నాడా, ఈ పరిస్థితి ద్వారా నేను ఏదైనా మారుతుందా, ఏమన్నా జరుగుతుందా ఆలోచించవు. వివేచించువాడు ఏంటంట, జ్ఞానము గలవాడు వివేచిస్తాడు, ఆగి దాని గురించి ఆలోచిస్తాడు, వెంటనే మాటలు పలకడు. సర్వీస్ అయిపోయిందో లేదో వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళగా డామ్ డూమ్ డాష్ అన్నీ పడేయడం, ఎప్పుడు ఇంతే, ఎలాగైనా ఏం విన్నావు ఇప్పటి వరకు, ఏం మాట్లాడావు, ఇంత పవర్ఫుల్ సర్వీస్లో కూర్చున్నావు, ఇంత అనాయింటింగ్లో కూర్చున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తితో నేను ఎన్నిసార్లు వచ్చినా నేను మాత్రం ఇన్ఫిల్ అవ్వట్లేదు, నాకు భాషలు రావనుకుంటా అన్నాను. నన్ను జాగ్రత్త, ఏమంటున్నావు, ఆ ఒక్క సర్వీస్లో నీకు రానంత మాత్రాన నీకు రాదనా, విశ్వాసాన్ని కోల్పోయావా? 2 సంవత్సరాలు ఎన్నో సర్వీసెస్లో వెళ్ళాను నేను, భాషలో వరం పొందకుండానే వెనక్కి వచ్చేసేదాన్ని. బాధ ఉంది, కానీ దేవుని యొక్క వాగ్దానం ఇంకా నిలిచి ఉంది. దేవుని వాగ్దానం ఇంకా నిలిచి ఉంది. మాట ఇచ్చిన వాడు నరుడు కాదు, ఆయన మాట తప్పే దేవుడు కానే కాడు. ఆయన వాగ్దానం ఇచ్చినప్పుడు అది తప్పకుండా నెరవేరుతుంది. ఇచ్చాడు బహుమానము ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడిని. నేను మాటలు మాట్లాడినంత మాత్రాన, భాషలు మాట్లాడినంత మాత్రాన ఆ వాగ్దానం నిరర్థకంగా కాదు, అది నా కొరకు నేను నమ్మాను. స్వస్థత రానప్పుడు అందరూ అందుకుంటారు, నాకే రావట్లేదు, అందరికీ అర్థమవుతుంది, నాకే అవ్వట్లేదు, అందరికీ జరుగుతుంది, నాకే అవ్వట్లేదు. ఏం మాట్లాడుతున్నావు? నేను పక్షపాతిని కాదు అని చెప్తున్నాడా? పక్షపాతిని కాదు అని చెప్పాక కూడా దేవునికి నువ్వు పక్షపాతివి అని నువ్వు చెప్తున్నావు నీ మాటలతో. సో మాట్లాడే మాటలు తప్పకుండా ప్రతి మాట ఏంటంట, యూ హ్యావ్ టు ఫిల్టర్ దెమ్. జల్లెడి పెడతాం కదా, పాలు వేసినప్పుడు మీగడ సపరేట్ చేసినట్టు ఈ రోజు నుంచి ఫిల్టర్ ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. మాట్లాడతాం, ఇక్కడ ప్రార్థన చేస్తాను, నేను అక్కడ నిల్చోగానే వస్తారు. నేను నిజంగా అక్కడ నిల్చొని ఇక్కడ చేయని విజ్ఞాపన, అక్కడ విజ్ఞాపన ప్రార్థన చేస్తుంటాను. మాట్లాడేస్తుంటారు, అక్క ప్రార్థన చేయండి అక్క, అస్సలు మారట్లేదు అక్క, అక్క ప్రార్థన చేయండి అక్క, అస్సలు వినట్లేదు అక్క. మా కంట్రోల్. ఒక్కొక్కసారి వినకుండా వినొద్దని కాదు, నేను నీ కష్టాలు వినొద్దు, నాకు టైం లేదని కాదు. ఒక్కొక్కసారి సరే ప్రార్థన చేస్తానని మధ్యలో ఆపేస్తాను. ఎందుకు, మాటలు వెళ్ళిపోతున్నాయి, మాటల ద్వారా పంట రాబోతుంది. అర్థమైంది నీ కష్టం ఉంది అని, వివాహం కోసం ప్రార్థన చేయండి, అర్థమైంది. ఇప్పుడు అన్నీ డిస్క్రైబ్ చేస్తే ఏమవుతుంది, అన్ని విత్తనాలు వేస్తూ ఉన్నావు. ఇంతసేపు గంట సేపు ఇంత ప్రసంగం విన్నావు, ఇంత అభిషేకాన్ని కాంటాక్ట్ చేసావు, ఇంత వాగ్దానాలు లోపల దేవుడు విత్తాడు. ఇప్పుడు ఏమైపోయింది, మళ్ళీ నువ్వేం చేస్తున్నావు అంట, గురుగులు విత్తుతున్నావు అంట. యు ఆర్ ప్లాంటింగ్ వీడ్స్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్టర్ 21 days ఇక్కడైతే మేము వాక్యం బోధించగలం. నీ నోట్లోంచి వచ్చే మాటను ఎవరు కంట్రోల్ చేయాలి, నువ్వే కంట్రోల్ చేసుకోవాలి. విశ్వసించితిమి గనుక మాట్లాడితిమి. నువ్వు మాట్లాడినప్పుడు దేవుని యందు విశ్వాసం ఉందామో లేదో అనేది కూడా అర్థమైపోతుంది. సో ప్రతి మాట నా వాగ్దానము దేవుడు ఇచ్చాడు, దాని ప్రకారమే ఉంటుంది. అలాగ మాట్లాడడం రాకపోతే మౌనంగా ఉండడం నేర్చుకోండి. మౌనంగా ఉండడం కూడా కొంతమంది నేర్చుకోవాలి. ఎప్పుడు ఎవరికి జవాబు ఇవ్వాలో కూడా మనం నేర్చుకోవాలి, ఎలాగ మాట్లాడాలో కూడా మనం నేర్చుకోవాలి. Ephesians 4:29 మళ్ళీ ఒకసారి ఆ వాక్యం చదివినప్పుడు మళ్ళీ గుర్తు చేయాలనుకుంటున్నాను.
విను వారికి మేలుకు కలిగినట్లు అవసరం బట్టి క్షేమావృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానీయకుడి. అనారోగ్యం వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఫీవర్ రాగానే ఏం మాట్లాడుతున్నావు? కొంచెం వీక్నెస్ బాడీలో రాగానే ఏం మాట్లాడుతున్నావు? కొంచెం ఆర్థికంగా కష్టం రాగానే ఏం మాట్లాడుతున్నావు? నీ మాట ప్రతి మాట ఈ రోజు నుంచి ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ ఎక్సర్సైజ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇట్ ఈస్ ఎ బిగ్ హోంవర్క్. విన్నది కరెక్టే. ఈ రోజు నుంచి డాక్యుమెంట్ చేయండి. అట్లీస్ట్ మార్నింగ్ 6 to 7, ఈవినింగ్ 6 to 1 అవర్లో ఏం మాట్లాడాను, ఈరోజు ఎవరితో మాట్లాడాను, ఫోన్లో ఎన్ని ఫోన్స్ మాట్లాడాను, ఒక్కొక్కరితో ఏం మాట్లాడాను, క్షేమాభివృద్ధి గల మాటలు ఏం మాట్లాడాను, ఫస్ట్ నీ గురించి ఏం మాట్లాడావు, తర్వాత వేరే వాళ్ళ గురించి ఏం మాట్లాడావు. అక్కడ అర్థమైపోతుంది ఎక్కడ మనకు పంట రాకుండా ఉంటుందో అని. అందరం లేచి నిల్చున్నట్లయితే, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా దేవుని వాగ్దానము ఫలిస్తుందనే విశ్వాసము నీకుంటే దాని ప్రకారము నీ నోరు పలకాలి, దాని ప్రకారము నీ మాటలు ఉండాలి. కోపాన్ని అణుచుకోవడం, భావోద్వేగాలు అణుచుకొని మాట్లాడడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ప్రార్థన చేస్తుండే కూడా ఐఎమ్ టెల్లింగ్ యూ సంథింగ్ ఫర్ దోస్ హు ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ ప్రామిస్. నా జీవితంలో నేను దేవుని యొక్క వాగ్దానాలు చూస్తున్నప్పుడు నేను నేర్చుకున్న ఒక సూత్రం, స్పీక్ ఇట్ అంటిల్ యూ సీ ఇట్, స్పీక్ ఇట్ అంటిల్ యూ సీ ఇట్, స్పీక్ ఇట్ అంటిల్ యూ సీ ఇట్. నా జీవితంలో స్వస్థత వచ్చే వరకు ఏం చేయాలి? నేను ఆ శరీరంతో మాట్లాడాలి. నేను చూసే వరకు మాట్లాడాను, చూసే వరకు ఏం మాట్లాడాను? దేవుని యొక్క వాగ్దానాలు మాట్లాడాను. ఈ మాటల ద్వారా అక్కడున్న వాతావరణం మార్చగలరు. యువర్ టంగ్ ఈజ్ అ థర్మోస్టాట్. థర్మోమీటర్ కాదు, థర్మోస్టాట్ అంటే కంట్రోల్ ఉంటుంది కదా, ఏసీని చేసే రిమోట్ కంట్రోల్. యువర్ టంగ్ ఈజ్ అ థర్మోస్టాట్. ఇట్ కెన్ కూల్ ఆర్ ఇట్ కెన్ రైజ్ ద టెంపరేచర్. కూల్గా మాట్లాడామనుకో ఇల్లంతా కూల్గానే ఉంటుంది. హాట్గా మాట్లాడామనుకో అక్కడ ఉన్న వాతావరణమే మారిపోతుంది. సో యువర్ టంగ్ ఈజ్ అ థర్మోస్టాట్. ఇట్ కెన్ కంట్రోల్ ద టెంపరేచర్, ఇట్ కెన్ కంట్రోల్ ది అట్మాస్ఫియర్ అరౌండ్ యూ. సో నీ మాటల ద్వారా అక్కడ చల్లదనాన్ని క్రియేట్ చేస్తున్నావా, కోపాన్ని పుట్టిస్తున్నావా? నీ మాటల ద్వారా అక్కడ వ్యతిరేకతను కలగజేస్తున్నావా, ప్రేమను పుట్టిస్తున్నావా? నీ మాటలో శక్తి ఉంది. ఎలాంటి వ్యక్తి అయినా కదా ప్రభువా, నేను ప్రేమగా మాట్లాడినప్పుడు, ఎలాంటి వ్యక్తి అయినా నేను ప్రేమగా మాట్లాడినప్పుడు దాని ప్రకారం అక్కడ ఉన్న పరిస్థితులు మారిపోవాలి. నీ కుటుంబాల్లో గొడవలు ఉండొచ్చు, నువ్వు మాట్లాడాలి. నువ్వు మాట్లాడినప్పుడు నీ టంగ్ ఏంటంట? థర్మోస్టాట్. వారిని చల్లార్చగలదు, లేదంటే వారిని రెచ్చగొట్టగలదు. రెచ్చకపోయే వాళ్ళని ఇంకా రెచ్చగొట్టద్దు, చల్లార్చాలి. నీ నాలుకకు ఆ శక్తి ఉందంట.